హరే కృష్ణ డియర్ డివోటీస్, దండత్ ప్రణామం అందరికీ. గీతా జ్ఞాన్ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం. మనం సెషన్ స్టార్ట్ చేసే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం డీటీస్ అయిన శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుపుత్ర యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ముందుకు వెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన్ భగవాన్ की जय, पंचतत्व की जय, श्री श्री निताय चैतन्य भगवान की जय, परशुराम भगवान की जय, वामन देव भगवान की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. ప్రార్థనలు చేద్దామండి. అందరూ దయచేసి మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ హరే కృష్ణ. అందరూ మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. సో మనం ఇవాళ భగవద్గీత 8.28 గురించి చర్చించుకుందామండి. నేను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో శ్లోకం చదువుదాము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాడ్యం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాడ్యం. ఎవరైనా చదవాలనుకుంటున్నారండి? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి చదవండి మాతాజీ. యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి సత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. Yes, one more Mataji. Anyone else? వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారండి? చదవండి మాతాజీ, చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, చదవండి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ట్రాన్స్లేషన్ ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను ప్రభు. హరే కృష్ణ. ఎవరైనా? నేను చదువుతాను. వేదాధ్యయనం వలనను తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణం వలనను దానముల వలనను భక్తియుక్త సేవా మార్గమును చేపట్టు మానవునికి ఆధ్యాత్మికములు మరియు కామ్యకర్మలు అనుసరించుట వలనను కలుగు ఫలితములు లభింపకపోవు. కేవలము భక్తియుత సేవను ఆచరించడం ద్వారా అతడు వీటన్నిటినీ పొందుటియేగాక అంత్యమున శాశ్వతమైన దివ్య దానమును సైతము చేరగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో జస్ట్ చిన్న రీక్యాప్ చేసుకొని మనం ముందుకు వెళ్దాము. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా ఏంటంటే 7th 8th అంటే 7th చాప్టర్ 8th చాప్టర్ యొక్క ఎసెన్స్ అనమాట. ఎసెన్స్ మనకి ఇక్కడ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. సో
ఇక్కడ శ్రీల ప్రభుపాల్ వారు ఎంత బాగా చెప్తున్నారంటే ఏంటంటే ఈ కృష్ణ కాన్షియస్నెస్ ఇంకా డివోషనల్ సర్వీస్ అంటే కృష్ణ చైతన్యం మరియు భక్తియుత సేవ మొత్తం సమ్మేషన్ ఈ 7th 8th చాప్టర్లో ఉంటుందన్నమాట. ఈ ఎండ్లో కూడా ఇదే చెప్తున్నారు. ఆ రెండు చాప్టర్ల యొక్క ఎసెన్స్ ఏంటనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైనా మనం వేదాస్ చదవాలనుకుంటే ఎలా చదవాలంటే ఒక గైడెన్స్, ఒక గురువు, ఒక స్పిరిచువల్ మాస్టర్ ఎవరు ఆ పరంపర నుంచి వచ్చిన ఒక గురువు నుండి నేర్చుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఎట్లా ఇంకా ఏం చేస్తూ కాఠిన్యం, తపస్సు, ఆస్టెరిటీస్ ఇంకా పెనెన్సెస్ చేస్తూ నేర్చుకోవాలి. ఆ స్పిరిచువల్ మాస్టర్ నుండి గైడెన్స్ ద్వారా నేర్చుకోవాలి. ఇంకా ఆయన యొక్క కేర్లో ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో చిన్నప్పుడు ఏం జరిగేది మనకు తెలుసు కదా. గురుకుల్ ఎప్పుడు పంపించేవాళ్ళు? అందరూ మ్యూట్లో ఉండండి ప్లీజ్. ఓకే, సో గురుకుల్కో అప్పట్లో 5 ఏళ్ళు కాగానే గురుకుల్కి పంపించేసేవాళ్ళు. ఓకే, ఎప్పటి వరకు ఉంటారు? 20 ఏళ్ళ వరకు ఉంటారు. సో గురువు కూడా ఎలా ఉంటారు? స్ట్రిక్ట్ అనమాట, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎందుకంటే పిల్లల్ని ఆ మైండ్ సెట్ని ప్రాపర్గా చేయాలంటే మరి కొంచెం ప్రేమ కూడా ఉంటుంది, కొంచెం స్ట్రిక్ట్నెస్ కూడా ఉంటుంది కదా. ఓకే, సో ఏం చేస్తారు? పొద్దున్నే ఆన్ టైం అందరూ నిద్రలేస్తున్నారా లేదా, ఇంకా స్క్రిప్చర్స్ అన్నీ చదువుతున్నారా లేదా, కరెక్ట్గా అన్ని చదవాల్సిన ఆ ఏజ్కి చదవాల్సిన స్క్రిప్చర్స్ అన్నీ చదువుతున్నారు, వేదాలన్నీ చదువుతున్నారా లేదా అని చూస్తూ ఉంటారు అనమాట. అలా మనం చదువుకోవాలి. సరే, ఇప్పుడు గురుకుల్కి వెళ్ళలేకపోతున్నాం, కానీ మనం ఇటువంటి జూమ్ క్లాసెస్, యూట్యూబ్లో ఎన్నో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి కదండి. అవన్నీ మనము నేర్చుకుంటున్నాం చక్కగా. అలా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాను. మనం సొంతంగా నేర్చుకోకూడదు, ఒక గైడెన్స్ ద్వారా, ఒక పరంపర నుండి వచ్చిన గురువు ద్వారా నేర్చుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అలాగే సో మరి ఈ స్టూడెంట్స్లో ఎవరెవరు ఉండొచ్చు? ఎవరైనా ఉండొచ్చు, రైట్. వాళ్ళు బ్రాహ్మణస్ అయి ఉండొచ్చు, క్షత్రియ నుండి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, వైశ్య నుండి వచ్చిన వాళ్ళు, ఫ్యామిలీ నుండి వచ్చిన ఉండొచ్చు, శూద్రుల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. పర్వాలేదు, ఏం కాదు. సో ఎందుకంటే వాళ్ళు బిగినింగ్ స్టేజ్ నుంచే వచ్చారు కాబట్టి ఏం కాదు, ఎవరైనా రావచ్చు అని ఇక్కడ చెప్తున్నాను. ఎవరైనా గురుకుల్లో చేరొచ్చు. సో వాళ్ళందరినీ ఏం చేయాలి? ఆ బ్రహ్మచారి ఉన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఎక్కడుంటారు? ఒక స్పిరిచువల్ మాస్టర్ యొక్క ఆ గురుకులంలో ఉండి ఏం చేయాలి? వాళ్ళని ఒక సర్వెంట్ లాగా, ఆ గురువుని మనం ఒక సర్వెంట్, ఆ శిష్యుడు సర్వెంట్ లాగా ఉంటూ ఉండాలన్నమాట. ఇంకా ఏం చేయాలి? చదవడం అయిపోయింది, ఎప్పుడు పొద్దునుంచి సాయంత్రం చదువుతూనే ఉంటారా? లేదు, సేవ కూడా చేయాలి. సో సేవ ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా అంటే ఒక్కొక్క ప్లేస్ నుండి, అంటే అక్కడ భిక్షం తీసుకోవాలి. ఆ ఊర్లోకి వెళ్ళి, ఇక్కడ మా స్పిరిచువల్ మాస్టర్ ఉన్నారు, మేమందరం ఉన్నాం అక్కడ, పిల్లలందరూ చదువుకుంటున్నారు, మాకు వండుకోవడానికి ఏమన్నా కావాలి అని ఆ రా మెటీరియల్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్స్ అట్లాంటివన్నీ అడిగి మనం తీసుకొని రావాలన్నమాట. గురువు గారికి ఇస్తే గురువుగారు ఏం చేస్తారు? చక్కగా అదంతా బోగా తయారు చేసి కృష్ణుడికి ఆఫర్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, పిల్లలందరికీ. సో ఇక్కడ ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే, ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే, శ్రీల ప్రభుపాదులు వారు అప్పుడప్పుడు స్పిరిచువల్ మాస్టర్ అంటే గురువు టెస్ట్ చేయడానికి మనల్ని ఆయన పిలిస్తేనే వచ్చి ప్రసాదం తీసుకోవాలంట, అంతేగాని పిలవకుండానే వెళ్ళకూడదంట. సో అప్పుడప్పుడు కావాలని ఆయన చేస్తారు, పిలవరు ఆయనని, ఎవరు స్టూడెంట్స్ని పిలవరు. అప్పుడు కొంతమంది సెలెక్టివ్ స్టూడెంట్స్ని టెస్ట్ చేయాలి కదా, సో వాళ్ళని పిలవనప్పుడు మనం అనుకోకూడదు, ఓ కృష్ణుడి వాళ్ళ స్మృతిర్జ్ఞానం అపోహనంచ, మా స్పిరిచువల్ మాస్టర్ని నన్ను మర్చిపోయారు అని అనుకోకూడదు. అది టెస్టింగ్ అనుకోవాలన్నమాట. ఓకే, ఒకవేళ పిలవలేదనుకోండి, మనం వెళ్ళి గురుగారు నా పేరు మర్చిపోయారండి అని అడగకూడదంట. అంతే, ఇంకా ఆ రోజు పస్తులు ఉండాలి అని ఇక్కడ శ్రీల ప్రభుపాల్ వారు చెప్తున్నారు. సో గురుగారు ఎందుకు అది టెస్ట్ పాస్ అయితే ఏమవుతుంది? గురువు గారి నుంచి మంచి బ్లెస్సింగ్స్, స్పెషల్ బ్లెస్సింగ్స్ వస్తాయి అనమాట. సో అప్పుడప్పుడు గురువు గారు మనల్ని టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా సో ఇక్కడ ఎలా 5 to 20 years వరకు ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా వేదాస్ ఎలా చదవాలి? రిక్రియేషన్ కోసం కాదు, ఏదో అలా స్పెక్యులేట్ చేసుకుంటూ అలా ఉండొచ్చేమో, ఇలా ఉండొచ్చేమో అని ఉండకూడదు. గురువుగారు ఏం చెప్తారో అది చక్కగా మనం నేర్చుకోవాలి ఆయన దగ్గర నుండి అని ఇక్కడ చెప్తున్నాను. మనం స్పెక్యులేట్ చేయకూడదు అని చెప్తున్నారు. ఇంకా ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఎందుకు గురుకులంలోకి వెళ్ళాల్సిన అవసరం, ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఫార్మేషన్ ఆఫ్ క్యారెక్టర్. అంటే మనము ఫాల్స్ ఈగోలో ఉంటాం కదండి, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం.
మమ వాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శాస్త్రాన్ని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. అక్కడ స్పిరిచువల్ వరల్డ్లో ఉండాల్సిన వాళ్ళం ఇక్కడికి వచ్చేసాం. అప్పుడు ఏమవుతుంది, మనం ఫాల్స్ ఈగోలో ఉన్నాం కదా. నేను ఎంజాయ్ చేయాలి, నేను ఎంజాయ్ చేయాలి అనే అనే దృక్పథం నుండి నేను ఒక సర్వెంట్ని అని కావాలంటే ఒక ఫార్మేషన్, ఒక క్యారెక్టర్ ఫార్మేషన్ కోసం ఇక్కడ గురుకులంకి వచ్చామన్నమాట. రైట్. ఇప్పుడు చూడండి, మనకి ఫార్మేషన్ ఆఫ్ క్యారెక్టర్ లేదు. అందుకనే ఏమవుతుంది, డివోర్సెస్ అయిపోతున్నాయి. పెళ్ళి అయిపోగానే పాపం చాలా మందికి డివోర్సెస్ అయిపోతున్నాయి. వాళ్ళకి తెలియట్లేదు, అరే ఎందుకు ఇలా అవుతుంది, నేను ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాను, నేనేమన్నా ఇది తప్ప, నేను కరెక్టే చేస్తున్నానా, తప్పు చేస్తున్నానా అనేది కూడా తెలియట్లేదు. ఒకవేళ చెప్పినా కానీ వినడానికి రెడీగా లేరు. ఎందుకు? ఆ 20 ఇయర్స్ ఏమైంది, 22 ఇయర్స్ 21 ఇయర్స్ చదువులో పడిపోయారు అంతే. చదువులు అంతే. ఫార్మేషన్ ఆఫ్ క్యారెక్టర్ అనేది లేదని చెప్పట్లేదు, చాలా తక్కువ మంది కాన్సన్ట్రేట్ చేశారు. స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, నేను నాది అనే మీద కాన్సన్ట్రేట్ చేశారు, కానీ ఫార్మేషన్ ఆఫ్ క్యారెక్టర్ అనేది అవ్వలేదు. సో అందుకని ఏమవుతుంది, ఇక్కడ ఆ మైండ్ సెట్ అనేది ఒక విధంగా అయిపోయింది. ఇంకా ఫ్యామిలీ ప్రెషర్, ఎవరెవరు ఏదో చెప్తూ ఉంటారు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తూ ఉంటారు కదండి. ఇంకా పీర్ ప్రెషర్, ఫ్రెండ్స్, అరే నేను ఇలా చేశాను, నేను అలా చేశాను. ఫోమో అంటారు. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. వాడు ఇలా చేశాడు, నేను కూడా అలాగే చేయాలి. ఇంకెవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మనల్ని, మూవీస్, సీరియల్స్, ఈ టీవీలు, ఓటీటీ అలా అన్ని ఈ యాప్స్ అన్నీ ఏదో చెత్త చెదరం చాలా వచ్చేసినాయి. మొన్న ఎవరో ఒక సైకాలజిస్ట్ ఒకటి చెప్తున్నారు, ఏంటంటే దాన్ని బ్రెయిన్ రాట్ అంట. మనం ఎంత ఎక్కువ ఇవన్నీ చూస్తూ ఉంటే బ్రెయిన్ రాట్ అయిపోతుందంట, అంటే కుళ్ళిపడిపోతుంది. సో అందుకనే మంచిది కాదు ఇచ్చి చెత్త చూడడం అని ఇక్కడ చెప్తున్నారు, ఎవరు సైకాలజిస్టులే చెప్తున్నారు. సో ఇంకా ఏం చేయాలి ఇక్కడ, అందుకనే ఫార్మేషన్ ఆఫ్ క్యారెక్టర్ కోసం మనం ఈ గురుకులానికి వెళ్తాము అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అప్పుడు ఎందుకు, ట్రైనింగ్ అయిన తర్వాత ఏమవుతుంది, చక్కగా ఈ బ్రహ్మచారిని చక్కగా నెక్స్ట్ అతను బ్రహ్మచారిలోనే ఉండాలనుకుంటే కంటిన్యూ అయిపోవచ్చు, లేదు నేను గృహస్థ అవ్వాలనుకుంటే నో ప్రాబ్లం. ఎందుకంటే అతనికి తెలుసు ఏంది రైట్ ఏది రాంగ్ అనేది ఒక గురువు నుంచి చక్కగా నేర్చుకున్నారు. కాబట్టి ఏమవుతుంది, అతను చక్కగా ఒక హౌస్ హోల్డ్ లైఫ్, ఒక గృహస్థాల్లో ఆశ్రమంలోకి ప్రవేశించవచ్చు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే. ఒకవేళ మనకి దీనివల్ల ఏమవుతుంది, మనం ఈ శరీరం మనది కాదు, ఈ శరీరం ఇవ్వబడింది, దీన్ని మనము సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం వాడకూడదు, రైట్, ఇంద్రియ సుఖం కోసం వాడకూడదు. దానివల్ల దేనికోసం వాడాలి మరి, చక్కగా కృష్ణ కాన్షియస్ చైతన్యంలో ఉండే పిల్లల కోసం మనం వాడాలి అని మనం తెలుసుకుంటాం అనమాట. సో అలా ఇంకా 7th చాప్టర్లో ఏం చెప్పారు మనకి, ఈ కల్మినేషన్ ఇందాక తెలుసుకున్నాం కదా. 7th 8th చాప్టర్లలో ఏం తెలుసుకున్నాం, అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, ఇంకా మైండ్, ఇంటెలిజెన్స్, పాలసీగో, ఇవన్నీ ఏంటి, భగవంతుడి యొక్క సెపరేటెడ్ మెటీరియల్ ఎనర్జీస్. ఓకే. ఈ గాలి, వాయువు ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రకృతి, ఇంకా మనసు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడా ఏంటంటే మెటీరియల్ ఎనర్జీస్ అని ఇక్కడ చెప్తున్నారు భగవంతుడి. ఇంకా దైవేశ గుణమై కూడా మనం నేర్చుకున్నాం, 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్, రైట్. ఇంకా ఎవరెవరు 4 పయస్ మ్యాన్ ఉన్నారని తెలుసుకున్నాం. సర్వ కారణం, రైట్, కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్. ఎవరు ఇది తెలుసుకునే వాళ్ళు ఎవరుంటారు, చాలా రేర్ అని చెప్పారు కృష్ణ పరమాత్మ 7th చాప్టర్లో. చాలా రేర్, ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మనం మన ఫాల్సీగో అయిపోయింది. ఫాల్సీగోని తెలుగులో ఏమంటారు, మిథ్యా అహంకారం. ఎస్, మనం మత్య అహంకారంలో ఉన్నాం. ఎందుకంటే నేనే ఎంజాయ్ చేయాలి, ఏమీ లేదు, జీవుడి దగ్గర శరీరం లేదు, కెపాసిటీ లేదు, దాన్ని శరీరాన్ని మెయింటైన్ చేయడానికి కెపాసిటీ లేదు, ఏం లేదు, తీసుకుంటున్నాం కానీ నేనే ఎంజాయ్ చేయాలి. సో అది మిథ్యాహంకారం అనమాట. ఇండిపెండెంట్గా నేను ఎంజాయ్ చేయాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ, అందుకనే అటువంటి వాళ్ళు కృష్ణుడే కారణం అని తెలుసుకునే వాళ్ళు చాలా రేర్ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకనే ఎందుకు మెల్లమెల్లగా మనం ఇంప్రూవ్ అవుతాం, ఒకటేసారి ఇంప్రూవ్ అవ్వం. కొంతమంది మొత్తం ఇంప్రూవ్ అయ్యే కంటే ముందు ఏమవుతారు, కాలం చెల్లించేస్తారు. అందుకని ఇక్కడ వెరీ రేర్ అని చెప్తాం. అందుకనే ఈ ప్రొసీజర్, ఈ భక్తియుత సేవ చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకనే ఏం చేయాలి, ఈ భక్తియుత సేవ, డెమిగాడ్, ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, డెమిగాడ్ వర్షిప్, ఎవరైతే దేవీ దేవతల వర్షిప్ చేస్తారో వాళ్ళకి నేను మీకు అటాచ్మెంట్ ఇస్తాను అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సో ఏంటంటే ఇంకా ఏం చెప్పారు 8th చాప్టర్లో, ఎవరైతే ఎండ్ ఆఫ్ ద లైఫ్, కాలం చెల్లించే ముందు వాళ్ళ చైతన్యం ఎలా ఉందో వాళ్ళకి దానికి తగ్గట్టుగానే వాళ్ళకి ఇంకో శరీరం ఇస్తాను, కానీ నన్ను గుర్తుపెట్టుకుంటే వాళ్ళు తప్పనిసరిగా నా ధామంలోనే వస్తారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే. సో ఎటువంటి చైతన్యంలో ఉంటామో అదే మనకి నెక్స్ట్ బాడీ కూడా వస్తుంది. మనం స్పిరిచువల్గా ఆలోచించామనుకోండి, స్పిరిచువల్ బాడీనే వస్తుంది. చక్కగా మనం భగవద్ధామానికి వెళ్ళి అక్కడ చక్కగా సేవ చేయొచ్చు. అందుకనే ఏం చెప్పారు, అందుకనే వర్షిప్ చేయి, నన్ను వర్షిప్ చెయ్యి, నీ మైండ్లో నన్ను ఉంచుకో, రైట్, అలా అని చెప్పారన్నమాట. వర్షిప్ చేయాలి, నా గురించి ఆలోచించు, భగవంతుడి గురించి ఆలోచించడం అంటే ఏంటి, ఎప్పుడు భగవంతుడి బొమ్మని మనసులో పెట్టుకోవడమా కాదు,
మనం ఏది చూసినా కానీ ఇది కృష్ణుడి యొక్క ఎనర్జీ అని చూడడం అనేది భగవంతుడి యొక్క ఆలోచించడం అనమాట. అంతేగాని ఎప్పుడు భగవంతుడి బొమ్మ గురించి ఆలోచించడం కాదు. ప్రతిదీ భగవంతుడి యొక్క ఎనర్జీ. అప్పుడు ఏం చెప్పారు? ఇంటెలిజెన్స్ కూడా, మన మైండ్ని, ఇంటెలిజెన్స్ని భగవంతుడిపై ఫిక్స్ చేసుకుంటే ఏమవుతుంది? మనం మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళడం వితౌట్ ఫెయిల్ పక్కా వెళ్తాము అని ఇక్కడ చెప్పారనమాట. ఇంకా ఏం చేయాలి? రిమెంబర్ మీ వితౌట్ డీవియేషన్ అయితే ఉండకూడదు. కాసేపు నేను, కాసేపు భగవంతుడు, కాసేపు నేను, కాసేపు భగవంతుడు, అలా కాదు. ప్రతిసారి భగవంతుడే, ఆయననే గుర్తుపెట్టుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఏంటి? కాన్స్టెంట్ ఎంగేజ్మెంట్. భగవంతుడి సేవలో కాన్స్టెంట్గా ఎంగేజ్ చేయాలి. ఓకే, ఎప్పుడు సేవ చేయడం అంటే ఇంకా వేరే మెటీరియల్ పనులు వదిలేసేటువంటి కాదు. కానీ మనం ఏది చేసినా కానీ కృష్ణుడి కోసం చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఆయన ఇన్స్ట్రుమెంట్ ద్వారా, నేను ఆయన ఇన్స్ట్రుమెంట్, ఆయనే నా ద్వారా చేపిస్తున్నారు, నా ద్వారా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇదంతా నేను చేయడానికి ఆయన ద్వారానే నేను ఇదంతా చేస్తున్నాను. అప్పుడు మనం ఎలా ఉంటాం? అకర్మలో ఉంటాం. అకర్మలో ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకి బంధనాలు ఉండవు. సో బంధనాలు లేనప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మనం ఈ ప్రకృతి, ఈ ఈ ఈ మెటీరియల్ వరల్డ్కి మనం ఇంకా రాము అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఈ బ్రహ్మచర్యం అంతా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? ఒక హౌస్ హోల్డర్లోకి వచ్చేస్తారు. అంటే గృహస్థాశ్రమంలోకి వస్తారు. ఇంకా ఏం చేస్తారు? చక్కగా వాళ్ళు సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. ఎటువంటి సాక్రిఫైసెస్? పొద్దున్నే లేగడం, రైట్? కొంతమంది 3:30, 4 o'clock అట్లా లేస్తారు. కానీ పొద్దున్నే లేచి చక్కగా అన్ని స్నానాలను చేసుకొని భగవంతుడికి ఆరాధన చేయడము, తర్వాత చాంటింగ్ చేయడము, అట్లాంటివన్నీ కీర్తన చేయడము, అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఏమవుతుంది? మనం స్టెప్ బై స్టెప్ మన చేతనం, మనం ఉన్న మిథ్యాంకారాన్ని వదులుకోవడానికి ఇదంతా మనకి హెల్ప్ అవుతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఏం చేయాలి? చారిటీ కూడా చేయాలి. ఎవరైతే గృహస్థులు ఎవరు ఉన్నారో చారిటీ కూడా చేయాలి. ఆ సమయ ఆ టైం సర్కమ్స్టాన్సెస్ అని ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా మనం చెయ్యాలి. ఇంకా అవన్నీ మనకు చెప్పారు ఆల్రెడీ. ఈ చారిటీ అనేది ఎలా సత్వగుణంలో, రజోగుణంలో, తమోగుణంలో ఎలా చెయ్యాలి అనేది కూడా మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం చేయాలి. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది తెలుసుకొని చెయ్యాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు గృహస్థ అయిపోయింది. నెక్స్ట్ వానప్రస్థ. 50 years రాగానే ఏం చేయాలి? ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఏం చేయాలి? తీర్థయాత్రలకు వెళ్ళాలన్నమాట. డిటాచ్డ్. ఎందుకు? ఫ్యామిలీ నుండి డిటాచ్మెంట్. మరి అటాచ్మెంట్ దేనికి? భగవంతుడి యొక్క సర్వీస్కి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. సో అప్పుడే కదా మనకి మనం ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది? మనం చనిపోయేటప్పుడు మనకు అదే గుర్తుకొస్తుంది. మనం భగవంతుడి ప్రేమ, భగవంతుడు గుర్తుకొస్తారు. అంతేగాని మనం నేను 50 ఏళ్ళు పనులు చేసి నేను చనిపోయేటప్పుడు నాకు భగవంతుడు గుర్తు రావాలంటే గుర్తురాడు. అది కష్టం, చాలా కష్టం. అది చాలా కష్టం. సో కదండి. సో అందుకనే ఇప్పటి నుండి మనము అలవాటు చేసుకుంటున్నాం అనమాట. మనం ఏది అలవాటు చేస్తామో అదే గుర్తుకొస్తుంది, అదే మనకి ఇష్టం అవుతుంది. సో అందుకని భగవంతుడి సేవ మనకి అలవాటు చేసుకుంటే మనకి చనిపోయేటప్పుడు కూడా మనం భగవంతుడికి చక్కగా మనం గుర్తుకొస్తారనమాట. గుర్తుకొచ్చినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మనకి మనం ఎటువంటి చైతన్యంలో ఉన్నామో, ఎంత భగవంతుడు మనల్ని ఎంత దగ్గర, అంటే లెవెల్ ఆఫ్ డివోటీస్ ఉంటారు భగవంతుడి దగ్గరలో. కొంతమంది చాలా దగ్గరగా ఉంటారు. అందరూ గోపాస్ అవ్వలేరు. కొంతమంది నెక్స్ట్ లెవెల్లో ఉంటారు, కొంతమంది ఇంకొంచెం దూరం లెవెల్. అట్లా మన చేతనం బట్టి. అందుకని ఎంత ఎక్కువ ప్రేమిస్తే మనం భగవంతుడికి అంత దగ్గరగా ఉండొచ్చు అని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. ఓకే, ఇంకా ఏమవుతుందంటే దానివల్ల మెల్లమెల్లగా వానప్రస్థ తర్వాత సన్యాసంకి వెళ్తాం. తర్వాత ఏమవుతుంది? దానివల్ల పర్ఫెక్షనల్ స్టేజ్, గో బ్యాక్ టు గాడెడ్కి మనము తయారవుతాము అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది? ఇక్కడ కొంతమంది అంటే మన చేతనం బట్టి కొంతమంది హెవెన్లీ ప్లానెట్ స్వర్గానికి వెళ్తారు, కొంతమంది బ్రహ్మజ్యోతి దగ్గర ఆగిపోతారు, కొంతమంది వైకుంఠం దగ్గరికి వెళ్తారు, ఇంకొంతమంది కృష్ణధామానికి వెళ్తారు. సో అట్లా అనమాట. వైకుంఠంలో ఏం జరుగుతుంది? ఆ అండ్ రెవరెన్స్, అంటే విస్మయం, గౌరవం, ప్రేమ ఉంటుంది కానీ కొంచెం తక్కువ. కానీ కృష్ణ లోకంలో అన్ని రెసిప్రొకేషన్ అనేది ఉంటుందన్నమాట. భగవంతుడు మనకి ఏదో ఇస్తారు, మనం భగవంతుడికి ఏదో ఇస్తూ ఉంటాం. అది అంతా ఇట్లా చిన్నపిల్లలు పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఒక రెసిప్రొకేషన్ అనేది ఉంటుంది. వైకుంఠ ప్లానెట్స్లో విస్మయం, గౌరవం, ఆ అండ్ రిఫరెన్స్ ఉంటుంది. బ్రహ్మజ్యోతిర్లో వాళ్ళు అక్కడే ఆగిపోతారు అనమాట, ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సో అందుకని మన చేతనాన్ని భగవంతుడి సేవ చేయడంలో ఆనందం, ఆ సేవలోనే ఆనందాన్ని ఎత్తుకోవడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే, సో ఇంకా బ్యూటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్ ఏంటి? వన్ స్ట్రోక్. ఏం చేయాలి? ఇదంతా ఈ యజ్ఞాలు ఇవన్నీ చేయడం అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. ఏంటి? వేదేషు యజ్ఞేషు కదండి. వేదాలు చదవడము, యజ్ఞాలు చేయడము, తపస్సు, డిఫరెంట్ తపస్సులు చేయడము, ఇంకా దానేసు చారిటీలు చేయడము, పుణ్యఫలం. సో ఇదంతా ఏంటంటే
ఈ ఈ డివోషనల్ సర్వీస్ మనం ఎప్పుడైతే డివోషనల్ సర్వీస్ చేస్తామో వీటన్నిటిని మనం సర్పాస్ చేస్తాం. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే వేదాలు చదవడానికి కలియుగంలో ఉన్న వాళ్ళకి టైం ఉందా అండి? పనులు చేసుకోవడానికి టైం లేదు. అందుకనే కదండి, పనులు చేయడానికి అబ్బా టైం లేదు అంటూ ఉంటారు. యజ్ఞాలు చేయాలంటే అంత ఈజీ కాదు. ఒక గంట సేపు కూర్చోమంటే అబ్బా గంట సేపు ఎంతసేపు, ఫస్ట్ ఏదైనా యజ్ఞం చేసిన ఎంత టైం పడుతుందండి అని ఫస్ట్ క్వశ్చన్, ఎంత టైం పడుతుంది? సో అందుకనే యజ్ఞాలు చేయడం ఇంకా ప్యూర్ మనుషులు కావాలి, రైట్? అదంతా చేయడానికి ప్యూర్ భక్తులు కావాలి. ఉన్నారు కానీ వాళ్ళు కూడా రేర్గా ఉన్నారు. సో అందుకనే అది కూడా కష్టం మనకి, రైట్? ఎందుకంటే మనసు చంచలంగా ఉంటుంది. తపస్సు డిఫరెంట్ ఆస్టరిటీస్ కూడా చేయడం కష్టం. సో అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ, అవన్నీ వదిలేయండి, పర్వాలేదు. ఈ కలియుగంలో ఏం చేయాలి? ఒట్టి భగవంతుడి యొక్క డివోషనల్ సర్వీస్లో ఉండండి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సరే, నేను ఇక్కడ ఎవరిని మ్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 1 minute. ఓకే, సో యా, సో ఇంకా ఎలా, ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము ప్యాసింజర్ ఫస్ట్ చిన్నప్పుడు మనం ఒక 25 ఏళ్ళ క్రితం ఎలా ఉండేది? ప్యాసింజర్ ట్రైన్, సెమీ ఎక్స్ప్రెస్, తర్వాత ఫాస్ట్. ఎవరైనా ప్యాసింజర్ ట్రైన్ ఎక్కితే ఏమంటారు? అబ్బా నాకు ఇంకొంచెం ఫాస్ట్గా ఎక్కాలంటారు. తర్వాత అందుకనే సెమీ ఎక్స్ప్రెస్, తర్వాత ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇంకా తర్వాత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, తర్వాత దురంతో. ఇప్పుడేమొచ్చింది కొత్తగా? వందే భారత్. సో ఇవన్నీ పాతవన్నీ ఎక్కనవసరం లేదు, డైరెక్ట్ వందే భారత్. అది ఎక్కితే ఫాస్ట్గా వెళ్ళిపోతాం, అందరికంటే ఫాస్ట్ కదండి, మిగతా ట్రైన్ల కంటే ఫాస్ట్. సో అలా ఈ డివోషనల్ సర్వీస్ కూడా అలా అనమాట. ఇంకా మిగతా ఆ వేదాలు ఈ కలియుగంలో కష్టం కదండి, వాళ్ళకి అటెన్షన్ ఉండదు. అందుకనే ఏం చేయాలి? ఈ డివోషనల్ సర్వీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మన నారాయణమూర్తి గారు ఉన్నారు, రైట్? మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. ఆయనకి మనవడు పుట్టాడు రీసెంట్గా, అంటే ఒక ఫ్యూ ఇయర్స్ క్రితం. సో ఆయన March 24లో ఆయన ఆస్తి 240 crores అంట. ఆయన ఏమన్నా కష్టపడి పని చేశాడా అండి? లేదు, ఆయనకి అట్లా వచ్చేసింది. అలాగే ముఖేష్ అంబానీకి కూడా కొంతమంది మనవరాళ్ళు పుట్టారు. వాళ్ళ ఇల్లు 4 లక్షల స్క్వేర్ ఫీట్లు అంట. ఇల్లు యొక్క వాల్యూ 15,000 కోట్లంట. వాళ్ళు ఎక్కడుంటారు? 27వ అంతస్తులో. ఆ ఇంట్లో 27వ అంతస్తులో. ఎందుకంటే అక్కడ చల్లటి గాలి వస్తుందంట, అరేబియన్ సీ నుండి. సో అందుకనే అంటే వాళ్ళు ఎలా ఉన్నారు మరి? వాళ్ళు ఏమైనా చాలా ఆ పిల్లలు, చిన్న పిల్లలు చాలా కష్టపడి వచ్చారా? లేదు, వాళ్ళు వచ్చేసారు అంతే. సో అలాగే ఇది కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఈ యజ్ఞేషు ఇవన్నీ చేయనవసరం లేదు. దానేషు, యజ్ఞేషు, డైరెక్ట్ డివోషనల్ సర్వీస్. ఎలా? చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్. ఈ కలియుగానికి అదే కరెక్ట్ అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అందుకని డివోషనల్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే, జయానంద ప్రభుజీ ఒకసారి శ్రీలా ప్రభుపాల్ వారు చెప్పారనమాట, మనం రథయాత్ర చేద్దాము అంటే కార్ట్ రథం చెయ్యాలి అంటే ఆయన చేస్తూ ఉంటారనమాట. చేస్తూ సిగరెట్ కూడా తాగుతూ ఉంటారు. సో సిగరెట్ తాగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ప్రభుపాల్ వారు చూసి నీకు ఈ కృష్ణధామానికి ఈ సిగరెట్ అడ్డొస్తుందయ్యా అని చెప్తారనమాట. అంతే ఏం చెప్పరు. జస్ట్ నువ్వు భగవద్ధామానికి వెళ్ళడానికి ఈ సిగరెట్ అడ్డుగా ఉంది అని చెప్తారు అంతే. ఆ రోజు నుండి, ఆ సమయం నుండి సిగరెట్ బంద్. సో అట్లా అంటే చూసారా, అంటే ఏంటంటే ఇక్కడ మధ్యలో, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ఎంజాయ్మెంట్, మన ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ అనేది మంచిది కాదు. దీనివల్ల మనం భగవద్ధామానికి వెళ్ళడానికి మనకి అడ్డొస్తూ ఉంటాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో అందుకనే ఈ సెన్స్ గ్రాటిఫికేషన్, దీని గురించి ఇంకా నెక్స్ట్ కూడా మనం చర్చించుకుందాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చాలా కష్టం. ఈ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి వీళ్ళందరూ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇవన్నీ చేయడం చాలా కష్టం ఈ ఏజ్ కలిలో. అందుకనే ఇప్పుడు ఏం చేయాలని చెప్తున్నారు? చక్కగా ప్యూర్ డివోషనల్ సర్వీస్ చేయండి. సర్పాస్ ఆల్, ఇవన్నీ ముందు ఇవన్నీ సర్పాస్ అయిపోతాము అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇంకా ఎలా మనం ఈ భగవద్గీతను ఎలా అర్థం చేసుకోకూడదని కూడా చెప్తున్నారు. ఎలాగంటే స్కాలర్షిప్, అబ్బా నేను అట్టి చదువుతాను అంతే, నేను డివోటీస్తో చదవను, జస్ట్ నేనే చదువుకుంటాను. ఇంకా మెంటల్ స్పెక్యులేషన్, నేనేమనుకుంటే అదే కరెక్ట్ అని అనుకుంటాము. లేదంటే అలా స్పెక్యులేట్ చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. ఎలా చదవాలి? అసోసియేషన్ ఆఫ్ ద డివోటీస్, ప్యూర్ డివోటీస్. ఎందుకు? తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. వాళ్ళు ఆల్రెడీ దర్శనం అయిపోయింది. సో అందుకనే అలా చదవాలి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇంకా శ్రీలా ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, ఈ 6 chapters చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఫస్ట్ 6 chapters ఏంటి?
నాలెడ్జ్, ఒక డైమండ్ గురించి మనకు చెప్తున్నారనమాట. మనకు తెలియదు అసలు ఆ మనిషికి డైమండ్ అంటే ఏంటో తెలియదు. సో నాలెడ్జ్ ఆఫ్ ద అసలు డైమండ్ అనేది ఒకటి ఉంది అని. ఓకే, చిన్న పిల్లవాడికి డైమండ్స్ ఇచ్చామనుకోండి, వాడు గోళీలాగా ఆడుకుంటాడు. తర్వాత పిల్లలు అడిగితే పిల్లలు ఇచ్చేస్తాడు పిల్లలకి, ఎందుకంటే అది వాడికి తెలియదు డైమండ్ అనేది. సో అందుకనే ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, ఈ ఫస్ట్ 6 చాప్టర్ 1 to 6 అనేది ఒక డైమండ్ అని అర్థం చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ 6 చాప్టర్స్ ఏంటి? అటైనింగ్ ద డైమండ్. ఆ డైమండ్ని ఎలా మనము ఎక్కడ తెచ్చుకోవాలి, ఎక్కడ ఉంటుంది, ఎలా దాన్ని మనం తెచ్చుకోవాలి మన దగ్గరికి, దాన్ని ఎలా హౌ టు గెట్ ఇట్ కదండి, అది ఎలా తెచ్చుకోవాలి మన దగ్గరికి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఓకే, డైమండ్ వచ్చేసింది మన దగ్గర, దాన్ని ఏం చేయాలి మరి? చేతిలో పడుకుని అందరికి చూపించాలా? లేదు, దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలి, దాన్ని చాలా రక్షణలో పెట్టుకోవాలి. అది లాస్ట్ 6 చాప్టర్స్ అంటే 13 to 18 అనమాట. సో డైమండ్ ఎలా తెచ్చుకోవాలనేది 7 to 12 అట్లాగనమాట. సో అందుకనే ఈ 6 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, 7 to 12 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎలా నేర్చుకోవాలంటే అసోసియేషన్ ఆఫ్ ద డివోటీస్ ద్వారా నేర్చుకోవాలి. ఓకే, ఎలా? దానివల్ల ఏమవుతుంది? ఈ పెనెన్సెస్, సాక్రిఫైసెస్ మనం ఎన్నో చేస్తున్నాం, ఎన్ని చారిటీస్, స్పెక్యులేషన్స్, బియాండ్ ఇవన్నీ మనం సరిగ్గా నేర్చుకొని డివోషనల్ సర్వీస్లో కృష్ణ చైతన్యంలో ఉంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మనం సర్పాస్ చేస్తాము. ఓకే, ఎవరు ఇంకా ఈ ప్యాసింజర్ ట్రైన్, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కన అవసరం లేదు, డైరెక్ట్ వందే భారత్ అలాగనమాట. ఓకే, సో ఇంకా కొంతమంది అంటారు సూర్య నమస్కారం, రైట్? సూర్య నమస్కారం చెయ్యాలి అంటే లేదండి మాకు శ్రద్ధ లేదండి అంటారు. భక్తి చేయండి అంటే మాకు శ్రద్ధ లేదండి అంటారు. సో అందుకని శ్రద్ధ ఎలా వస్తుంది? ఎప్పుడైతే మనం ఒక ప్యూర్ డివోటీస్తో ఉంటామో అప్పుడు మనకి ఆ శ్రద్ధ వస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోవింద్ దాస్ ఎవరో చెప్తారు, ఈ గోవింద్ దాస్లో ఈ ఐటెం చాలా బాగుంటుంది అని చెప్పారనుకోండి, మనం వెళ్లకుండా దాని గురించి అలా ఆలోచిస్తూ ఉంటే దాన్ని మనం టేస్ట్ చేయగలమా? చేయలేము. సో ఎప్పుడైతే మనం దాని దగ్గరికి వెళ్ళి, ఈ గోవిందాస్లో ఇది బాగుందా, ఓకే మనం వెళ్ళిన తర్వాత ఓకే టేస్ట్ చేసామనుకోండి, అప్పుడు తెలుస్తుంది మనకి దాని ఆనందం ఏంటో. అందుకనే ఏం చేయాలి ఇక్కడ? అందుకనే ఈ శ్రద్ధ అనేది తెలుసుకోవాలంటే భగవంతుడి యొక్క డివోటీస్ యొక్క అసోసియేషన్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుంది? మనం భక్తి గురించి మనం తెలుసుకుంటాము అని ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఓకే, ఇంకా 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 ఇది 4th చాప్టర్లో కూడా మనకు తెలియబడింది ఏంటంటే, డివోటీస్ యొక్క అసోసియేషన్లోనే మనం ఇదంతా బాగా నేర్చుకోవచ్చు, పర్పస్ ఆఫ్ భగవద్గీతని చక్కగా నేర్చుకోవచ్చు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, నాట్ ఫ్రమ్ మెంటల్ స్పెక్యులేటర్స్. దానివల్ల ఏమవుతుంది? మనకి ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి తద్విధి ఎందుకు పరంపర నుండి వచ్చిన డివోటీస్ నేర్చుకోవాలి? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫెయిత్ ఇంకా లవ్, ఎవరైతే భగవంతుడిపై వాళ్ళకున్న ప్రేమ మనకి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అని ఇక్కడ చెప్తున్నాం. వాళ్ళ హార్ట్ నుండి మన హార్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్తున్నారు. చూసారా? వాళ్ళ దగ్గర ఉన్న ఫెయిత్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ప్రేమ కానీ మనకు కూడా కొంచెం ట్రాన్స్ఫర్ అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకనే ఒకసారి అలాగానే మొత్తం వచ్చేస్తే ఇంక మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళరు కదా. సో అందుకనే కొంచెం వాళ్ళని వింటూ ఉంటే మనకు ఫెయిత్ అనేది పెరుగుతుంది, భగవంతుడిపై ప్రేమ కూడా పెరుగుతుంది. మనం డివోషనల్ సర్వీస్ చేస్తూ ఇలా గొప్ప డివోటీస్ యొక్క అసోసియేషన్లో ఉంటే దానివల్ల ఇలా అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో అందుకనే మనం చక్కగా దీనివల్ల ఏమవుతుంది? మనం భక్తిలో బాగా ఫిక్స్ అయిపోతాం. సో ఈగర్నెస్, ఒకసారి ప్రభుపాదులు వారు ఎవరినో అడిగారు ప్రభుపాదులు వారిని, భక్తిలో ఉండాలంటే ఫస్ట్ ఏం కావాలి అనేది. ఈగర్నెస్ అని చెప్పారనమాట ప్రభుపాదులు వారు. ఆ ఈగర్నెస్, ఎంతూజియాజం ఇంటెన్స్గా ఉండాలి అని చెప్తున్నారు. చూద్దాంలే, చేద్దాంలే, నాకు టైం ఉన్నప్పుడు చేస్తాను అలా కాదు, అదే వచ్చినప్పుడు చేస్తాను అలా కాదు. ఆ ఈగర్నెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది? కృష్ణ పరమాత్మ అది చూసి మనకేం కావాలనేది అది మనకి అందిస్తారు ఆ టైంలో, రైట్ కదండి? మనం ఎప్పుడైతే ప్యూర్ భక్తిలో ఉన్నామనుకోండి, అప్పుడు మనకి వెల్త్ ఇచ్చినా కానీ కృష్ణుడికి తెలుసు వీడు దీన్ని సరిగ్గా ఉపయోగిస్తాడు, దుర్వినియోగం చేయడు, అప్పుడు మనకి ఇస్తారు. ఎలా కదండి? చిన్నపిల్లలకి కత్తి ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు పాపం కోసేసుకుంటారు చేతులంతా. సో అందుకనే మనం ఎప్పుడైతే రెడీగా ఉన్నామో అప్పుడే మనకి ఆ టైంలో మనకి ఏది కరెక్టో అదే మనకి ఇవ్వబడుతుంది అని ఇక్కడ చెప్తున్నారు కూడా. దానికి ఈగర్నెస్ ఇంకా ఎంతూజియాజం, నేను డివోటీని అవ్వాలి, ప్యూర్ డివోటీని అవ్వాలి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఈగర్నెస్, ఎంతూజియాజం అని చాలా ఇంపార్టెంట్. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టీవీ షాప్కి వెళ్ళాను అనుకోండి, ఏదో ఒక టీవీ కొనుక్కోవడానికి. టీవీ కొనుక్కోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? ఫ్లవర్ షాప్లో దొరుకుతుందా?
దొరకదు. అలాగే నాకు పూలు కావాలనుకోండి, ఫ్లవర్స్ కావాలి, టీవీ షాప్కి వెళ్తే దొరుకుతాయా? దొరకవు. సో అందుకనే ప్యూర్ డివోటీస్ అసోసియేషన్ దగ్గర ఉంటే ఏమవుతుంది, మనకి భక్తియుత సేవ ఎలా చేయాలని తెలుస్తుంది. రాంగ్ ప్లేస్లోకి వెళ్తే ఏమవుతుంది, అది మనకి దొరకదు. మనల్ని వాళ్ళు తప్పు ప్లేస్కి తీసుకెళ్తారు, తప్పు పాత్వేలోకి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఏమవుతుంది దీనివల్ల, ఏం నేర్చుకుంటాం మనము భగవంతుని యొక్క డివోటీస్ నుండి నామ రూప గుణ లీల ఇవన్నీ మనం తెలుసుకుంటాం అనమాట. భగవంతుడి గురించి వాళ్ళ డివైన్ కదండి. జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవైతే తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. జన్మ కర్మచమే దివ్యం, ఆ దివ్యమైనవన్నీ మనం నేర్చుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, కృష్ణుడి యొక్క గ్రేట్నెస్ మనకు తెలుస్తుంది. దానివల్ల ఏం తెలుస్తుంది, మనం ఎంత గ్రేట్ అనేది మనకు తెలుస్తుంది. సో మనం ఇండిపెండెంట్గా భగవంతుడికి నుండి ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. కానీ ఈ శరీరం దయతో ఇవ్వబడింది. ఇది ఎంజాయ్మెంట్ కోసం కాదు. మనల్ని కరెక్ట్ పద్ధతిలో, మరి నాయన నువ్వు నాకు నుంచి ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయలేవు. దానివల్ల ఏమవుతుంది, ఎవరైనా ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేస్తే ఏమవుతుంది, డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఏమవుతుంది, బ్రెయిన్ ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళు జీవితంలో ముందుకెళ్తున్నారా? లేదు. ఎవరైతే ఇంటాక్సికేషన్ చేస్తున్నారో ఏమవుతుంది, వాళ్ళ బుద్ధి పాడైపోతుంది. వాళ్ళకు ఏమైనా నేర్చుకోమంటే నేర్చుకోగలుగుతారో, వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ఇంకా వాళ్ళు భక్తియుత సేవ కూడా చేయలేరు. ఎందుకంటే అది పుల్ చేస్తుంది, ఈ శరీరం వాళ్ళని పుల్ చేసేస్తుంది. సో అందుకని ఈ శరీరం ఎందుకంటే ఇచ్చింది, నువ్వు ఒరే నాయన జీవ, కృష్ణుడు చెప్తున్నారు అనమాట, ఒరే నాయన జీవ, నువ్వు నన్ను ఇండిపెండెంట్గా నువ్వు ఎంజాయ్ చేయలేవు నా నుండి, నువ్వు నన్ను సేవ ద్వారానే నీకు ఆనందం ఉంది, అంతేగాని సెపరేట్గా నేను ఎంజాయ్ చేస్తానంటే అది వీలవదని మనకు చెప్తున్నారు అనమాట. ఎంత దయతో, ఇది కూడా దయ, మనం అది అర్థం చేసుకోవాలి. ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెవిల్డర్మెంట్స్ ఇచ్చారు మనకి, అదంతా మన కృష్ణుడి యొక్క దయ అని అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి కృష్ణుడి మీద మనకి ప్రేమ కలుగుతుంది. అది అందుకనే చెప్పేది ఏంటంటే, మనం ఏది చూసినా కానీ కృష్ణ చైతన్యం ద్వారా ఆలోచిస్తే ఇదంతా కృష్ణుడే చేశాడు, ఇదంతా నేను ఇక్కడ ఉండడం కృష్ణుడికి ఇష్టం లేదు, నేను ఎలా మళ్ళీ వెనక్కి రావాలనేది కృష్ణుడు ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి కృష్ణుడి మీద, నా మీద ఎంత దయ ఉంది భగవంతుడికి అనేది మనకు తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు ప్రేమ స్టార్ట్ అవుతుంది, రైట్. సో అట్లా ఆలోచించాలి. భగవంతుడికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకని చిన్న చిన్న కష్టాలు, పెద్ద పెద్ద కష్టాలు ఇస్తూ ఉన్నారు. ఈ సైక్లోన్స్, ఈ వరదలు, డ్రాట్, ఇంకా ఫైర్ ఏంటంటే ఫారెస్ట్ ఫైర్స్. ఎందుకు ఇస్తున్నాం, మనం ఇక్కడే ఉండాలని భగవంతుడు అనుకుంటే అన్నీ ఎందుకు చేస్తారు, ఎందుకు ఇన్ని కష్టాలు చేస్తారు అంటే ఏంటంటే, ఎవరైనా నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, వచ్చేసేయి. అట్లా మనం అనుకున్నాం అనుకోండి, ఓ భగవంతుడికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకని ఏదైనా చేస్తున్నారంటే ఏమవుతుంది, భగవంతుడిపై మనకి ప్రేమ కలుగుతుంది, రైట్. అట్లా అనమాట. సో డివోటీస్ గ్రేట్నెస్ అంటే డివోటీ యొక్క అసోసియేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే, కీత్ ఇంకా హవర్డ్ 1966లో వాళ్ళు ఏం చేస్తారంటే గురువు కోసం వెతుకుతూ ఉంటారు అనమాట. అదే టైంలో ప్రభుపాల్ వారు యూఎస్కి చేరుతారు. సో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఇండియాకి వస్తారనమాట, ఈ కీత్ హవర్డ్ అనేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఇండియాలంతా ఎత్తుకుతారు. ఒక 3 నెలలు 6 నెలలు అక్కడ ఉండి వాళ్ళకి తెలియదు అంటే గురువుని కనిపెట్టలేకపోతారు అనమాట, వెనక్కి వచ్చేస్తారు. సో ఒకరోజు యూఎస్లో అంత అయిపోయిన తర్వాత యూఎస్లో ఒకరోజు ప్రభుపాల్ వారు ఎక్కడున్నారో అక్కడే వాళ్ళు తారసపడతారు అనమాట. ప్రభుపాల్ వారు చూసి అడుగుతారనమాట, ఓ మీరు ఇండియా నుంచి వచ్చిన గురువా అండి అంటే, అవును, ఎవరి కోసం వెతుకుతున్నారు మీరు అంటే, మేము గురువు కోసం వెతుకుతున్నాము అని అంటారనమాట. సో ప్రభుపాల్ వారు వాళ్ళని దగ్గర తీసుకొని చక్కగా వాళ్ళకి డివోషన్ సర్వీస్, భక్తియుత సేవ అంతా నేర్పిస్తారనమాట చక్కగా ఫస్ట్ నుండి. సో నేర్పించిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు ఏమవుతారంటే కీర్తనానంద దాస్, కీర్తనానంద దాస అవుతారనమాట, హిస్ హోలీనెస్. అలాగే హవర్డ్ ఏమో హిస్ హోలీనెస్ హయగ్రీవ దాస. వీళ్ళు ఫస్ట్ సన్యాసి తీసుకుంది హిస్ హోలీనెస్ కీర్తనానంద మహారాజ్ అనమాట. ఓకే, ఆయన కీర్తనానంద స్వామి అవుతారనమాట. 1967లో ఆయనకి ప్రభుపాల్ వారు సన్యాసం ఇస్తారనమాట. సో అంటే చూసారా, ఇంకా ప్రభుపాల్ వారు కీర్తనానందని ఏమని పిలిచారంటే అప్పుడప్పుడు కిచనానంద అని పిలిచేవాళ్ళంట, ఎందుకంటే ఆయన చాలా చక్కగా కుక్ చేసేవాళ్ళు అనమాట. సో అంటే చూసారా, ఒక గురువు మనకు తారసపడితే దానివల్ల మన జీవితం మారిపోయింది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో ఇంకా అడ్వాన్స్ స్టేజెస్లోకి మనం వెళ్తాం, ఎందుకంటే ఈ భగవద్గీత ఇదంతా కృష్ణ కాన్షియస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం మెల్లమెల్లగా ఫిక్స్డ్, మనం ఎప్పుడైతే ఈ చదవడంలో ఈ భగవద్గీత ఇదన్నీ చదవడంలో ఫిక్స్డ్ అయిపోతే ఏమవుతుంది, మనం అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తాం కదండి. తర్వాత ఏమవుతుంది, లాస్ట్లో భగవంతుడిపై ప్రేమ కలుగుతుంది. సో ఏంటి, ఒక 9 డిఫరెంట్ స్టెప్స్ ఆఫ్ భక్తి ఉంది. ఏంటది, శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ,
అనర్థ నివృత్తి, నిష్ట, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. ఓకే, సో శ్రద్ధలో ఏమవుతుంది, మనకి ఫెయిత్ అనేది వస్తుంది, రైట్. సాధు సంఘాలు ఏమవుతుంది, మనకి అసోసియేషన్ ఆఫ్ ప్యూర్ డివోటీస్. ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఓకే, ఏం చేయకూడదు, ఎవరైనా తప్పులు చేశారనుకోండి, ఓహో ఇలాంటి తప్పు మనం చేయకూడదు అనేది మనం తెలుసుకుంటాం సాధు సంఘ ద్వారా. భజన క్రియ, దాని ద్వారా ఏమవుతుంది, మనం భజన చేస్తాం, డివోషనల్ సర్వీస్, భక్తియుత సేవ చేస్తాం కదండి. అనర్థ నివృత్తి, దానివల్ల ఏమవుతుంది, మనలో ఉన్న అనవసరమైన అటాచ్మెంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి, అన్వాంటెడ్ అటాచ్మెంట్స్ అన్నీ తక్కువైపోతాయి. ఒకటే రోజు అవ్వవు, మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మొదట్లో అంటే చాలా చాలా ఏళ్ల క్రితం నాకు టెన్నిస్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు నేను ఆ టెన్నిస్ అనే ముఖమే చూడట్లేదు దాన్ని. సో అట్లా అనమాట. ఇంకా అలాగే మనకి ఎన్నో కొంతమందికి స్వీట్లు అంటే చాలా ఇష్టం, కొన్ని స్వీట్లు. ఇప్పుడు మనం ఎప్పుడైతే భక్తియుత బాగా సేవ చేస్తూ ఉన్నామో, బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి కృష్ణ కాన్షియస్నెస్ని, ఆ స్వీట్లలో ఉండే ఎంజాయ్మెంట్ కూడా ఉండదు. భక్తియుత సేవలో చేసిన చాంటింగ్లో చేయడం కానీ, ఏదైనా సేవ చేసినా కానీ వచ్చే ఎంజాయ్మెంట్ కంటే ఎంత ఎంజాయ్మెంట్ డౌన్ అయిపోతాయి అన్నమాట. సో అది అనర్థ నివృత్తి, రైట్. ఇంకా మన 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 లోపల మన హార్ట్ కూడా క్లీన్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, అనర్థాలు చేయకుండా ఉంటాం. దాని తర్వాత ఏమవుతుంది, నిష్ట అంటే స్టెడీనెస్. మనం స్టడీ అయిపోతాం, ఇంకా అప్ అండ్ డౌన్ ఉండకుండా స్టడీ అయిపోతాం అనమాట. తర్వాత రుచి తర్వాత దానిలో ఏమవుతుంది, టేస్ట్, హైయర్ టేస్ట్ వస్తుంది అనమాట మనకి. అలాగే ఆసక్తి, అటాచ్మెంట్, ఇంకా అంటే టెంపుల్కి వెళ్ళాలి, డివోటీస్తో ఉండాలి, నేను చాంటింగ్ బాగా చేసుకోవాలి, బుక్స్ రీడింగ్ చేయాలి, భగవంతుడికి ఆఫర్ చేయాలి అనేది ఒక అటాచ్మెంట్ వచ్చేస్తుంది అనమాట కదండి. అట్లా అనమాట. కుకింగ్ చేయాలంటే నేను కుకింగ్ చేయాలి, గార్లెండ్ చేసేవాళ్ళు, అబ్బా నేను గార్లెండ్ చేయాల్సిందే, లేదంటే ఏదో వెళుతూ ఉన్నట్టు ఉంటుంది. భావ అన్నప్పుడు లవ్, భగవంతుడి మీద లవ్ అనేది వస్తుంది. అలాగే ప్రేమ, లాస్ట్లో ప్రేమ, ప్యూర్ లవ్, లార్డ్ కృష్ణ మీద ప్యూర్ లవ్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. సో అందుకనే ఈ స్టేజెస్లో మెల్లమెల్లగా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. సో అందుకని అనర్థ నివృత్తి, మనం ఫస్ట్ అనర్థ నివృత్తిని పాస్ చేస్తేనే మనము ఈ నిష్ట, రుచి అనేది రావాలి. ఎందుకంటే ఏదో చాంటింగ్ చేసేసాం, 16 మాలలు అయిపోయింది, పక్కన పెట్టి అలా కాదు. ఎంజాయ్ చేస్తూ చాంటింగ్ చేయాలన్నమాట. అదేంటి, ఫుల్ అటెన్షన్తో, రైట్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఆ 16 సిలబస్ని 4 చేసి మనము దాన్ని అటెంటివ్గా వింటి ఆ ఎంజాయ్మెంటే వేరు, రైట్. సో అలా ఆ టేస్ట్ వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, అరే ఇంకొన్ని రౌండ్స్ చేయాలి. 16 తర్వాత ఆగిపోతే ఇంకా కొంతమంది ఏమంటారు తెలుసా, ప్యూర్ డివోటీస్, మన యాక్చువల్ చాంటింగ్ స్టార్ట్ అయ్యేది 16 తర్వాతేనంట, 16 రౌండ్స్ తర్వాత. సో అంటే ఏంటంటే నాకు ఇంకా చేయాలని ఉంది అనే ఆ స్టేజ్కి వెళ్తాం అనమాట. ఓకే, సో ఎవరైతే ఇంకా 16 దగ్గర ఆగిపోయి అబ్బా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది, ఎవరైతే ఇంకా 16 తర్వాత కూడా ఇంకా చేయాలని ఉంది అంటే వాళ్ళు దే ఆర్ ప్రోగ్రెసింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాంటింగ్ని ఎంజాయ్ చేస్తూ చేయాలి. అదేదో ఒక డ్యూటీ లాగా అయిపోయింది చెయ్యాలి అయిపోయింది కాదు. ఎంజాయ్ చేస్తూ, ఎందుకు, అదొక ఆపర్చునిటీ. మనం ఎవరు చేయగలరు చాంటింగ్, ఆ కుక్కలు, ఎలకలు, పందులు చేయగలరా అండి? లేదు. ఒక హ్యూమన్ బాడీ, మనకు ఈ హ్యూమన్ బాడీ ఇచ్చారు భగవంతుడు వారు చక్కగా. సో దాని ద్వారా మనము ఆ నామంలో ఏముంది, పొటెన్సీ కూడా ఉంది, చక్కగా ఇచ్చారు మనకి. సో దాన్ని ఏం చేయాలి, మనం దాన్ని మంచిగా వాడుకోవాలి కదండి. డైమండ్ ఇస్తే ఏం చేస్తాం, గోళీలు ఆట ఆడుకుంటామా? లేదు. సో అందుకనే ఈ చాంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ ఉంది, ఇంకా నేను ఒక పీపీటీ ఉంది, దాన్ని కూడా చదువుదాం, మనం తెలుసుకుందాము. సో అలాగనమాట. సో భక్తి ప్యూర్ ఏమవుతుంది, మనం ఎప్పుడైతే ప్యూర్ భక్తి చేస్తామో మనకులో ఉన్న మెటీరియల్ డిజైర్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఎలా, ఆటోమేటిక్ సాటిస్ఫాక్షన్, ఎందుకంటే ఈ హయ్యర్ టేస్ట్ ద్వారా. ఓకే, సో అలాగనమాట. చిన్న గోళీలు ఇచ్చామనుకోండి ఎవరికైనా, తర్వాత రసగుల్లా ఇస్తే వాడు గోళీ కావాలంటాడా? లేదు. ఆ చిన్న స్వీట్లు ఉంటాయి కదా, లేదు నాకు రసగుల్లానే కావాలంటాడు. సో అట్లా ఏమవుతుందంటే మన మెటీరియల్ డిజైర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో మనం అందుకనే చాంటింగ్ అనేది ప్యూర్గా చెయ్యాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, అది ఇంకా ఏంటి, తుష్యంతిచ రమంతిచ, ఎప్పుడైతే మనం ఈ భగవంతుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఏమవుతుంది, తుష్యంతిచ రమంతిచ, ఎంజాయ్ చేస్తాము, దానివల్ల మనకి చాలా ఆనందం కలుగుతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో మెటీరియల్ డిజైర్స్ చేస్తున్నారు ఈ పాపం ఈ తెలియని వాళ్ళు, రైట్. అభక్తులు, వాళ్ళకి తెలియదు, పాపం తెలియదు. సో తెలియకుండా చేస్తున్నారు. తర్వాత ఏమవుతుంది, మెంటల్ డిజార్డర్స్ అనేది వస్తున్నాయి. ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయింది మెంటల్ హాస్పిటల్స్. మొదట్లో అసలు లేవు. కానీ మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారా, ఎన్ని అక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఫీజులు ఉంటాయి కదండి, ఫ్రీగా చేస్తారా? 5,000, 10,000, కొంతమంది ఒక ఆశ్రమం అనేది ఉంటుంది వాళ్ళకి, అక్కడ ఉంటారు ఒక 15 days, 1 month, 2 months, 3 months అక్కడ ఉంటారు, లక్షలు ఖర్చు పెడతారు. కానీ అదే కృష్ణ చైతన్యంలో ఉంటే ఫ్రీ,
ఏమన్నా ఒట్టి బుక్స్ తెచ్చుకోవాలి అంతే, బుక్స్ కొనుక్కోవాలి, ఒక మాల కొనుక్కోవాలి అంతే అంతే. చేస్తూ ఉంటే భక్తియుత సేవ చాంటింగ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఆ మెంటల్ డిజార్డర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సొల్యూషన్ ఏంటి, ఈ మెంటల్ డిజార్డర్స్కి కృష్ణ చైతన్యంలో ఉండడం. సో దానివల్ల ఏంటి, అది ఎలా వస్తుంది, ఏబిసిడి చేయడం చాలా ఇంపార్టెంట్. అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, బుక్ రీడింగ్, చాంటింగ్, ఇంకా డివోషనల్ సర్వీస్, డయట్, అది చేయడం చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల ఏమవుతుంది, తుష్యంతి చ రమంతి చ అనేది అవుతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, ఓకే మనం ఒక హయ్యెస్ట్ స్టేజ్ పర్ఫెక్షన్కి వచ్చేసాము. సో ఏమవుతుంది, ఆ డివోటీని గోలోక వృందావన్ అనే ఒక స్పిరిచువల్ స్కై, అక్కడ ఆ కృష్ణుడి యొక్క అబోర్డ్లోకి వెళ్తాము అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, డివోటీ ఎప్పటికీ హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నారు. సో ఎలా, మన ఎగ్జాంపుల్ ఏంటి, ప్రహ్లాద్ మహారాజు, ధ్రువ మహారాజు, వీళ్ళందరూ చక్కగా డివోషనల్ సర్వీస్ చేశారు, వెనక్కి వెళ్ళిపోయారు. అదే హిరణ్యకశిపుడు కూడా చేశాడు, చాలా చాలా పెనన్స్ ఆస్టెరిటీ చేశాడు ఆయన కూడా, కొన్ని వేల సంవత్సరాలు చేశాడు. ఏమైంది, విష్ణువులా నేను కూడా విష్ణువు కంటే గొప్పవాడిని అవ్వాలి, నాకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండకూడదు అనుకున్నాడు. చాలా తప్పుగా చేశాడు ఆస్టెరిటీ. ఏమైంది, విష్ణువు వచ్చి ఆ ఫామ్లో, రైట్, నరసింహదేవ్ ఫామ్లో వచ్చి ఏం చేశారు కృష్ణ పరమాత్మ, ఆయన యొక్క ఫాల్స్ ఈగోని క్లోజ్ చేసేసారు, రైట్ కదండి, ఫాల్స్ ఈగోని ఖతం చేసేసారు. సో అట్లా అనమాట, ఎండ్ చేసేసారు. సో అందుకనే ఏంటంటే వీటన్నిటికీ ఎసెన్స్, ఈ 7th చాప్టర్ 8th చాప్టర్ ఎసెన్స్ ఏంటంటే ప్యూర్ డివోషనల్ సర్వీస్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద ప్యూర్ డివోటీ చేయడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుంది, మిగతా అన్ని మనం ప్యూర్ డివోటీ అయినప్పుడు ఏంటంటే మన లైఫ్ కూడా ఆటోమేటిక్గా రివాల్వ్ వచ్చేసి మళ్ళీ మనం భక్తియుతలో ఉండడానికే అలా సెట్ అవుతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ జనరల్గా ప్రకృతి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చిన్న నేను మీకు ఒక షేర్ చేస్తాను, 1 minute. సో ఇక్కడ ఏంటిది, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, ఇక్కడ కృష్ణ పరమాత్మ చక్కగా అన్ని క్రియేట్ చేస్తున్నారు కదండి, రైట్. మనం చూసాం మహావిష్ణువు, గర్భోదక్షాయ విష్ణు, క్షీరోదక్షాయ విష్ణు, అట్లా అన్ని చక్కగా యూనివర్స్ అన్ని వెళ్తున్నాయి. అలా మళ్ళీ క్షీరోదక్షాయ విష్ణు లాగా చక్కగా ఆయన మనతోనే ఉంటున్నారు. అట్లా ఎన్నో చక్కగా ఆయన చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము, ప్రకృతి స్థాని కర్షతి, మనం ఏమనుకుంటున్నాం, నేను కూడా ఎంజాయ్ చేయాలి, భగవంతుడే చేస్తారా అంతే, ఆయన మీద అసూయతో ఏం చేసాం మనం, నేను కూడా చేయాలనుకున్నాం. అందుకనే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శాష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. అందుకనే ఇక్కడ మనల్ని తీసుకొచ్చారనమాట భగవంతుడు వారు. ఎందుకు, క్రియేటర్, ప్రొపరేటర్, కంట్రోలర్, ఎంజాయర్, నేనే క్రియేటర్ని, నేనే ప్రొపరేటర్ని, నేనే కంట్రోలర్ని, నేనే ఎంజాయర్ని అని అనుకుంటున్నాం అనమాట. కానీ ఇక్కడ ఇంకా ఏం చేస్తున్నాం మనం, వెల్త్, పవర్, ఫేమ్, బ్యూటీ, విజ్డమ్, రినౌన్సియేషన్. దాని ద్వారా వెల్త్ నుండి, పవర్ నుండి, ఫేమ్ నుండి, బ్యూటీ నుండి, ఇంటెలిజెన్స్ నుండి, రినౌన్సియేషన్ నుండి ఏం చేయాలనుకుంటున్నాం మనం, అటెన్షన్ తీసుకోవాలనుకుంటున్నాం. భగవంతుడికి అటెన్షన్ ఇవ్వకుండా మనం దీని ద్వారా మీ టూ అంటే నేను కూడా కృష్ణులాగా నేను కూడా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాం అనమాట. ఇంకా మరి ఇంత చేసినప్పుడు మరి మనకి భగవంతుడు మృత్యు, జర, వ్యాధి, జన్మ, మృత్యు, జర, వ్యాధి ఎందుకు ఇచ్చారు మరి, ఎందుకంటే చెప్పడానికి, ఒరే నాయనా ఇది నువ్వు ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయలేవు, నువ్వు నాకు సర్వీస్ చేస్తేనే నువ్వు ఆనందం ఉంటావు, లేదంటే ఏమవుతుంది, ఈ జర, వ్యాధి, మృత్యు ఇవన్నీ వస్తాయి అని చెప్పడానికి మనకి ఇలా ఇచ్చారనమాట కదండి. భగవంతుడు ఎన్నో చేయగలరు, కానీ మనల్ని ఇక్కడ ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టిస్తున్నారు, ఎందుకు ఇది అంతే, 4 seasons కదండి, సమ్మర్, వింటర్, రెయిన్ ఉంటే మనం బయటికి వెళ్ళలేము, వింటర్ వచ్చినప్పుడు జలుబు చేస్తుంది, సమ్మర్ వచ్చినప్పుడు అబ్బా చాలా ఎండగా ఉంటుంది, ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు చెప్పడానికి, అంత బాగుంటే మనం ఇక్కడే ఉంటాం కదండి. సో అందుకనే ఎవరైనా ఇది ఉండాల్సిన ప్లేస్ కాదు, వెనక్కి వచ్చేయండి అని చెప్తున్నారు అనమాట మనకి. ఓకే, సో ఈ డబ్బాలు ఏంటంటే ఈ వెల్త్, పవర్, ఫేమ్, బ్యూటీ, విజ్డమ్, రినౌన్సియేషన్ అన్ని గుంజుతా ఉన్నాం. కానీ ఏమవుతుంది, మనం ఓల్డ్ ఏజ్ అయ్యేటప్పటికల్లా ఏమవుతుంది, ఆ లోపల అన్ని బయటకు లీక్ అయిపోతున్నాయి అనమాట. అందుకని మనం చూస్తాం కదా, మనం ఎంతో ఎంజాయ్ చేయొచ్చు మిడిల్ ఏజ్లో, ఓల్డ్ ఏజ్ రాగానే ఎంజాయ్ చేయగలమా, లేదు, అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, అంటే అభక్తులు అనమాట, అభక్తులు ఏం చేస్తున్నారు, ఈ ఉన్నదంతా వేస్ట్ చేసుకుంటున్నారు, ఎనర్జీ అంతా వేస్ట్ చేసి అంత లీక్ అయిపోతుంది. లాస్ట్లో వాళ్ళకి తెలుస్తుంది, అయ్యో నేను తప్పు చేశాను అని. ఓకే, సో అందుకని మనం ఏం చేయాలి, మరి మనము భగవంతుని సెంటర్లో పెట్టాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, నేను కాదు మీరు అదే చాంటింగ్ అనమాట. చాంటింగ్ అంటే ఏంటి,
నామం గుణరూపం నామరూప గుణలీల. ఓకే, చాంటింగ్ ఏంటంటే నామరూప, భగవంతుడికి ఆయన నామానికి ఆయన గుణాలకి ఆయన లీలలకి తేడా లేదు. సో అందుకనే ఈ కలియుగంలో, ఎందుకంటే మన బుద్ధి చాలా చంచలంగా ఉంటుంది, చాలా చంచలంగా. అందుకని కానీ భగవంతుడిని సెంటర్లో పెట్టాలంటే ఏంటి మెయిన్ పద్ధతి? చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్. ఓకే, ఇక్కడ చూడండి రైట్ సైడ్లో అందరూ భగవంతుడు సెంటర్లో ఉన్నారు, అందరు చుట్టూగా ఉన్నారు. భగవంతుడికి అందరు సేవ చేస్తున్నారు, కృష్ణుడు ఆయన దగ్గరే పెట్టుకుంటున్నారు. లేదు, మనం ఇచ్చిన తర్వాత అది వేరే వాళ్ళకి ఆయన ఇచ్చేస్తారు. ఓకే, ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు, ఇంకొకరికి ఇచ్చేస్తారు, వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుంది? తుష్యంతి చ రమంతి చ, ఆయన కూడా హ్యాపీగా ఉన్నారు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఒట్టి బాసే హ్యాపీగా లేరు ఇక్కడ, సర్వెంట్ కూడా హ్యాపీగా ఉన్నారు. అది మనం చేయాల్సింది. ఓకే, అది మన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మెటీరియల్ వల్ల చూడండి మోస్ట్లీ బాస్ హ్యాపీగా ఉంటారు, పనిచేసే వాళ్ళు కొంచెం దుఃఖం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి? భగవంతుడు హ్యాపీగా ఉన్నారు, సేవ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని మరి అది మనకు తెలియడానికి ఏం చేశారు? ఈ చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు వీళ్ళంతా పంచతత్వలాగా వచ్చి మనకి, ఒరే నాయన చాంటింగ్ చేయండి, యాగ యజ్ఞాదులు ఎన్ని చేయని అవసరం లేదు, వేదాలు యజ్ఞాలు, జస్ట్ చాంటింగ్ చేయండి, ABCD చేయండి చాలు, మీరు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించడం, రైట్? నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో ఇలిసిట్ సెక్స్, అవన్నీ చేస్తే ఏమవుతుంది? పాటిస్తే మనం మళ్ళీ బ్యాక్ టు గాడెడ్కి వెళ్ళడానికి మనము ఎలిజిబుల్ అవుతాము అని చెప్తున్నాను అనమాట. ఇదేం చూడండి, పాత్ వే టు గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడెడ్. మళ్ళీ మనం భగవద్ధామానికి వెళ్ళడానికి మనం చూడండి, వీళ్ళంతా వేరే వేరే ఫ్యామిలీస్ అందరూ ఒక దగ్గరకు వచ్చి ఇస్కాన్లో చక్కగా ఈ కృష్ణ చైతన్యంలో నేర్చుకుంటున్నారు అన్ని కదండి. అందుకనే ప్రకృతిని కరెక్ట్గా వాడుకోవడం తెలుసుకోవాలి. ప్రకృతిని సరిగ్గా వాడుకోకపోతే ఏమవుతుంది? ఈ ప్రకృతిలోనే మనం ఉండిపోతాం. ఓకే, సో అందుకనే ఈ హ్యూమన్ బాడీ ఎందుకు ఇచ్చారు మనకి? ప్రకృతిని సరిగ్గా వాడుకోవడానికి. సరిగ్గా వాడుకోలేదనుకోండి ఏమవుతుంది? మనం ఈ ప్రకృతిలోనే ఉండిపోతాము. ఓకే, సో నేను మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, అసలు ప్రకృతి అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ప్రకృతి హరే కృష్ణ ప్రభుజీ, మాయ. ఓకే, ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ చూడాలనుకుంటున్నాను. ప్రకృతిని చూడాలంటే నాకు ఎక్కడ కనిపిస్తుంది ప్రకృతి? శ్రీకృష్ణ పరమాత్మ ప్రకృతి. సారీ మాతాజీ, పంచభూతాలే ప్రకృతి. కరెక్ట్. ఇంకా మనం ఇప్పుడు చెట్లు కూడా, పుట్టలు, నదులు, కొండలు. మనం ఏది చూస్తున్నామో అదంతా ప్రకృతే. మనం ఏం చూస్తున్నాం అది ప్రకృతే. ఒకటి మనం మిస్ అయిపోయాం, అదేంటో చెప్పగలరా? ఒకటి మిస్ అయిపోయాం, అదేంటి? ఆకాశం. ఆకాశం. ఓకే, ఆకాశం కూడా. ఇంకా త్రిగుణాలు ప్రభుజీ, త్రిగుణాలు. ఇంకా హరే కృష్ణ ప్రభు, భగవంతుడే ఈ ప్రకృతినంతా సృష్టి చేసిండేది అని మర్చిపోతా ఉంటాం. ప్రకృతి ఏంటి అని అడుగుతున్నాను నేను. ఓకే, యాక్చువల్ చెప్తాను. మనం చేసే ధర్మాన్ని మర్చిపోతుంది. ఓకే, ఎస్ మన శరీరం కూడా ప్రకృతే. మన శరీరం కూడా ప్రకృతే. మనం ఏం చేస్తున్నాం? భగవంతుడి నుంచి ప్రకృతి తీసుకొని దాని ప్రకృతి ద్వారా ఈ శరీరాన్ని వాడుకుంటూ భగవంతుడిని మనం ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో చూసారా, మనం మర్చిపోయాం, ఈ శరీరం ప్రకృతి అనేది మనం మర్చిపోయాం. ఓకే, సో అందుకని మనం భగవంతుడిని ఇమిటేట్ చేస్తున్నాం. దేని ద్వారా? భగవంతుడి యొక్క ప్రకృతి ద్వారా. అది తప్పు కదా. సో అందుకని మనం ప్రతిదీ ఏది చూసినా కానీ, ఎవరైనా మనుషుల్ని చూసినా, కుక్కల్ని చూసినా, ఏది చూసినా కానీ, ఒక చీమని చూసినా కానీ అది భగవంతుడి యొక్క ప్రకృతి, భగవంతుడి యొక్క జీవ ఇంకా జీవ చుట్టూ ఏముంది? ప్రకృతి ఏముంది. మరి ఆ ప్రకృతిని మనం వాడుకోవాలా, భగవంతుడికి సేవలో పెట్టాలా అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన సేవలో మనం పెట్టుకున్నాం అనుకోండి, ప్రకృతి ఈ ప్రకృతి ఇక్కడే ఉంటాం, ఈ మెటీరియల్ వరల్డ్లోనే ఉండిపోతాం. కానీ ఆ ప్రకృతిని మనం భగవంతుడి సేవలో పెడితే ఏమవుతుంది? మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం, భగవద్ధామానికి వెళ్ళిపోతాం. రైట్ కదండి. అందుకనే ఏం చెప్తున్నారు ఇక్కడ? జన్మ కర్మచమే దివ్యం ఏవం యోగైతే తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి అర్జున. అందుకనే భగవంతుడి యొక్క లీలలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఆయన అన్నీ చేయగలరు, పాయిజన్ తినగలరు, తక్కువ వెయిట్లో ఉండి పైకి వెళ్తే త్రినావర్తని ఎలా చంపారు? బకాసురుడు గొంతులోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ వేడి పుట్టేసి మళ్ళీ బయటకు వచ్చేసారు. అగాసురుడు లోపలికి వెళ్ళి ఆయన లైఫ్ ఎయిర్, ఓకే, అగాసురుడిలో ఉండే లైఫ్ ఎయిర్ని
తీసేసి బయటకు వచ్చేస్తారు, అందరినీ కాపాడతారు గోపబాలుడిని కదండి. అట్లా అనమాట. అట్లా ఎన్నో 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 లీలలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గోవర్ధన్ లీల, ఒక చిన్న పిల్లవాడు 7 రాత్రులు 7 రోజులు గోవర్ధన్ లీల, గోవర్ధన్ పర్వతాన్ని చిటికెన వేలుతో లేపారు, రైట్. అలా మనం చేయగలమా? కొంచెం సేపు ఏదైనా ఎత్తితే ఏమవుతుంది, కాసేపు నడిస్తే ఏమవుతుంది, అలసిపోతాం. అట్లా అనమాట. అలాగే బ్రహ్మ విమోచన లీల చేస్తారు. అంటే బ్రహ్మ విమోచన లీలలో ఏమైంది, ఒక్క దగ్గర అన్ని గోపబాలులాగా ఆయన కౌసులాగా, ఆవుల్లాగా, గోపబాలులాగా ఆయన అవతారం తీసేసుకున్నారు. వాళ్ళందరూ హైడ్ చేసేసాడు బ్రహ్మ, కానీ వాళ్ళందరూ మళ్ళీ అక్కడ ఇంట్లోకి వెళ్ళిపోయారు. మనం చేయగలం అట్లా? మనం ఒకటి అవతారం మనమే స్ప్రెడ్ అవ్వగలమా? లేదు, నాట్ పాసిబుల్. సో అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రకృతిని నేను కృష్ణుడిని నేను ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయలేను, కృష్ణుడి నుండి నేను ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయలేము మనం. ఇది ప్రకృతి, ఈ శరీరం కూడా ప్రకృతే. సో మనం చక్కగా దాన్ని వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదంటే ఏమవుతుంది, ఈ ప్రకృతిలోనే ఉండిపోతాం మనము అని ఇక్కడ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మొన్న ఓకే. సో ఇంకో క్వశ్చన్ మీరందరికీ, ఎవరెవరు గో బ్యాక్ హోమ్ బ్యాక్ టు గాడెడ్ అంటే ఇప్పుడు కాదు, ఇవాళ కాదు, లేదా ఇప్పుడు కాదు, ఇవాళ కాదు, టైం వచ్చినప్పుడు, మనకు టైం వచ్చినప్పుడు ఎవరెవరు భగవంతు ధామానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు? అంటే వెళ్ళాలని ఉంది, వెళ్ళాలని ఎవరెవరికి ఉంది? అందరికీ వెళ్ళాలని ఉంటుంది ప్రభుజీ. కృష్ణ చైతన్యంలోకి వచ్చిన అందరికీ వెళ్ళాలని ఉంటుంది. అందరికీ వెళ్ళాలని ఉంటుంది, కానీ వెళ్ళేందుకు మనం కొన్ని పనులు చేయాలి. ఆ పనులు ఏంటి? అట్లీస్ట్ 1-2 పనులు చేయాలి. చేయకుండా వెళ్తే అక్కడ చేయాలి ప్రభుజీ, భగవంతుని కీర్తన చేయాలి. ఓకే, ఇంకా చాంటింగ్ అండి. ఓకే, సేవ చేయాలంటే మనం వెళ్ళగలుగుతాం. ఇంకా త్రిగుణాలను జయించాలి. చేయాలి ప్రభుజీ, స్వామి గురించి. ఇంకా గురువుని పొందాలి. మెయిన్ గురువుని పొందాలి. ఒకటి మనం మర్చిపోయాం, ఇంద్రియ నిగ్రహం. ఓకే, అది కూడా కరెక్ట్. మనం రెడీగా అయిపోయాం. కాదు, మనం ఎలిజిబుల్ అయిపోయాం మాతాజీ, మనం ఎలిజిబుల్ అయిపోయాం, మనకి టికెట్ వచ్చేసింది. సో టికెట్ వచ్చి వెళ్ళే ముందు మనం కొన్ని పనులు చేయాలా? ఒక పని చేయాలి, ఏంటది? ప్రచారం చేయాలి, ప్రచారం చేయాలి. ప్రచారం చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో 5 ఉన్నారు, ఓకే, మమ్మీ డాడీ ఇంకా 3 పిల్లలు. ఒక పిల్లోడికి హెల్త్ బాగాలేదు, లేదా వాడు డ్రగ్స్ తీసుకున్నాడు, పాపం మిస్టేక్ అయిపోయింది, ఏదో వాడు కరెక్ట్ ఇదిలో లేడు, వాడు తల్లిదండ్రులు వదిలేస్తారా వాడిని? లేదు, వాడికి ఏదో ఒకటి చేసి, వాడికి హెల్ప్ చేసి వాడిని కూడా కరెక్ట్ స్టేజ్లోకి తీసుకోవడానికి హెల్ప్ చేస్తాం కదండి. ఇప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళినా కానీ అక్కడ ప్రభుపాలు వారు అడుగుతారంట, ఎవరైనా నువ్వు ఏం చేసావు, నువ్వు ఎవరికైనా ప్రీచింగ్ చేసావా, నువ్వు ఒక్కడివే వచ్చేసావా? చూస్తారు అక్కడ, అది కూడా వెళ్ళిన తర్వాత చూస్తారు. ఎవరైనా అట్లీస్ట్ ఓకే, కొంతమంది అనొచ్చు, నేను ప్రచారం చేయలేనండి, నాకు కష్టం. పర్లేదు, ఏం కాదు, ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, కానీ ప్రచారం చేసే వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు. ఎట్లా? బుక్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం. ఓకే, మన దగ్గర చాలా డబ్బు ఉందనుకోండి, బుక్స్ తీసేసి ఇదిగో మీరు ఇవ్వండి, ఈ బుక్స్ మీరు ఇవ్వండి అని చెప్పడము. కొంతమంది ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే మరి కుకింగ్ చేయాలి కదా, మరి కుకింగ్ చేయొచ్చు. కుకింగ్ కూడా రాదనుకోండి, క్లీనింగ్ చేయండి, పర్వాలేదు. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ప్రచారం చేయాలంటే మనకి చైర్స్, టేబుల్స్, హాల్స్ కావాలి కదండి, కొంతమంది అది కూడా చేయొచ్చు. ఎన్నో విధాలుగా చేయొచ్చు, కానీ ఏదో విధంగా, అంటే ప్రచారం చేయాలంటే ఒట్టి ప్రచారమే చేయాలని లేదు, ప్రచారంలో హెల్ప్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందరూ ప్రచారం చేయలేరు, కానీ ప్రచారంలో హెల్ప్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుపాల్ వారు అడుగుతారు, నాన్న ఏమైనా హెల్ప్ ఏమైనా చేసావా, ఒట్టినే ఒక్కడివే వచ్చేసావా అని. సో అందుకనే ప్రచారం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్, లేదా ప్రచారంలో హెల్ప్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిద్దాము. జార్జ్ హ్యారిసన్ ఉన్నారు కదా, జార్జ్ హ్యారిసన్ ఏం చేశారు, ప్రభుపాల్ వారికి యూకేలో ఒక ల్యాండ్ ఇచ్చారన్నమాట, చాలా పెద్ద ల్యాండ్. ఓకే, చాలా ఒక ఎకర్లో ఉంటుంది ఆ ల్యాండ్. ఇచ్చినప్పుడు అక్కడ ఒక బిల్డింగ్ కూడా ఉంది, మొత్తం బిల్డింగ్ ల్యాండ్ మొత్తం ప్రభుపాల్ వారికి ఇచ్చేస్తారనమాట. జార్జ్ హ్యారిసన్ ఆయన ఒక మ్యూజిషియన్. సో ప్రభుపాల్ వారు వెళ్ళినప్పుడు అడుగుతారనమాట, అంటే ఇద్దరిలో కొంచెం సంభాషణ ఉంటుంది, ఆయనకు నచ్చుతారు, ప్రభుపాల్ వారు ఆయనకు చాలా నచ్చుతారనమాట. నచ్చినప్పుడు ఓకే, మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, ఈ బిల్డింగ్, ఈ ల్యాండ్ అంతా మీకే నేను డొనేట్ చేస్తానని చెప్తారనమాట. సో ప్రభుపాల్ వారు ఏం చేస్తారో తెలుసా, ప్రభుపాల్ వారు మళ్ళీ బ్యాక్ టు గాడెడ్ వెళ్ళే ముందు
డివోటీస్కి చెప్తారు, రింగ్ ఉంటుంది కదా, చేతిలో రింగ్ ఉంటుంది కదా, రింగ్ తీసేసి ఈ రింగ్ జార్జ్ హ్యారిసన్కి ఇవ్వండి అని చెప్తారనమాట. సో అంటే ఏంటంటే కృష్ణ మనల్ని మర్చిపోరు. మనం ఎంత ఎంత మనం సేవ చేసినా కానీ, ఎంత మనం ఆ భక్తియుత సేవలో హెల్ప్ చేస్తే కృష్ణుడు మర్చిపోరు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, భక్తియుత సేవ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వేదాలు, దానాలు ఇదన్నీ చేయొచ్చు, కానీ అన్నిటిని సర్పాస్ చేయాలంటే భక్తియుత సేవ చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనం ఇవాళ తెలుసుకున్నాము. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్, అందరికీ దండప్రణాం. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మనం ఇప్పుడు తీసుకుందాం. సజెషన్స్, క్వశ్చన్స్, కరెక్షన్స్ తీసుకోవచ్చు. ప్రభుజీ చాలా బాగుంది ప్రభుజీ. చాలా వేదాలు, దానాలు ఇవన్నీ చేశాకన్నా చాలా మనసు పెట్టి శ్రద్ధ పెట్టి మీరు ఇవి భక్తి శ్రద్ధ సాధుసంగా ఎలా చెప్పారో, అనంత నిమిత్తి దగ్గర నుంచి హైయెస్ట్ కి వెళ్ళిపోవచ్చు అని చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అన్నిటికీ అసలు ఎగ్జాంపుల్స్ చాలా చక్కగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ 1 ఇంకా 6 అధ్యాయము శ్లోకం ప్రభుజీ, డైమండ్ ఎంట్రీ కదా, ఫస్ట్ చాప్టర్ నుండి 6వ చాప్టర్ అనేది తెలుసుకోవడం, డైమండ్ అనేది ఏంటనేది తెలుసుకోవడం, అది ఎక్కడ దొరుకుతుంది అనేది, దాన్ని ఎలా తెచ్చుకోవాలనేది 7 to 12, 7 నుండి 12, దాన్ని ఎలా దగ్గర ఉంచుకోవాలి. మరి డైమండ్ ఉంటే మనం అందరం ఏం చేస్తుంటాం, లాకర్ లో పెట్టుకుంటాం కదా. సో లాకర్ లో ఎలా పెట్టుకోవాలి, దాన్ని వదులుకోకూడదు, రైట్. మన అంటే భక్తి అని ఎలా వదులుకోకూడదు అనేది 13 నుండి 18 వరకు. ఎలా తెలుసుకోవాలనేది ప్రభుజీ 7 నుంచి 12 ఎలా సంపాదించుకోవాలనే, అది ఎక్కడుంది, ఎలా సంపాదించుకోవాలి. వాల్యూ అనేది ఫస్ట్ 6 చాప్టర్స్, అసలు డైమండ్ వాల్యూ అది 13 to 18 ప్రభుజీ. 13 to 18 ఏంటంటే మనం భక్తి వచ్చేసింది, డైమండ్ మన దగ్గర ఉంది, దాన్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి కదా. అది సేఫ్ గార్డ్. అందుకని మనకు చెప్తూ ఉంటారు ఎవరి దగ్గర ఉండాలి, దానవులు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు, మూర్ఖులు ఎవరు, త్రిగుణాల నుంచి ఎలా మనము బయటపడాలి, వాటిలో ఎలా మనం ఇరుక్కుపోకూడదు. ఎందుకంటే మనం త్రిగుణాలలో ఇరుక్కుపోయామనుకోండి భక్తి వదిలేస్తాం కదా. అందుకని అంటే మోడ్ ఆఫ్ గుడ్నెస్ ఏంటి, సత్వగుణం ఏంటి, రజగుణం ఏంటి, తమగుణం ఏంటి, దాంట్లో ఎలా ఏ గుణంలో ఉంటే మంచిది, ఏ గుణంలో ఉంటే భక్తి ఉంటుంది, ఏ గుణంలో ఉంటే భక్తి పోతుంది అనేది తెలుసుకోవాలి కదా. సో అందుకనే ఆ డైమండ్ ని ఎలా మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి అనేది మనకి లాస్ట్ 6 చాప్టర్స్ లో నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ కొన్నామనుకోండి, పిల్లలకి ఏం చెప్తారు తల్లిదండ్రులు, ఒరే నాన్న ఇలా చెయ్యొద్దు, ఇలా ముళ్ళల కంపల్లో పోవద్దు, పంచర్ అయిపోతుంది అని చెప్తారు కదా. ఎందుకు, ప్రేమ ఉంది. అందుకని భగవంతుడికి మన మీద ప్రేమ ఉంది, అందుకనే ఇలా చెప్తున్నారు అనమాట. ఓకే, భక్తి వచ్చేసింది, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది కూడా చెప్తున్నారు. మనం అడిగామా, లేదు, మనం అడగకుండానే చెప్తున్నారు. అంటే ఏంటి, భగవంతుడికి మీద మనకి ఎంత ప్రేమ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనపై భగవంతుడికి ఎంత ప్రేమ ఉంది, మరి మనం దానికి రెసిప్రొకేట్ చేయాలి కదా. ఎలా, భక్తియుత సేవ చేస్తూ ఈ హ్యూమన్ బాడీ ఇవ్వడం అనేది గ్రేట్. మనం అడిగామా, అది కూడా లేదు. ఈ బెవిల్డర్మెంట్ అంటే మాయను అడిగామా, అది అడగలేదు, ఆయనే ఇచ్చారు. ఎందుకు, ఈ డిఫరెంట్ డ్రాట్స్ వస్తున్నాయి, ఫారెస్ట్ ఫైర్స్ వస్తున్నాయి, ఆకలి అనేది వస్తుంది, 3 సార్లు తినాలి, 2 సార్లు తినాలి. ఎందుకు, వేరే ప్రాణులు ఉన్నాయి, ఒకసారి తింటే 7 రోజులు తినవు అవి, కానీ మనమే ఎందుకు తినాలి. ఎందుకంటే మనకు చెప్తున్నాను అనమాట కృష్ణ పరమాత్మ, ఒరే నాయన నువ్వు ఇండిపెండెంట్ కాదు, నువ్వు డిపెండెంట్వి అని చెప్తున్నారు అనమాట. దానివల్ల ఏంటి తెలుసుకోవాల్సింది, భగవంతుడికి మన మీద ఎంత ప్రేమ ఉంది అనేది మనం తెలుసుకుంటున్నాం అనమాట. అట్లాగనమాట. ఓకే, సో అది ఆ గ్రాటిట్యూడ్, ఆ కృతజ్ఞత అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని ద్వారానే మనం భగవంతుడిపై ప్రేమ వస్తుంది. బెవిల్డర్మెంట్ అనేది ఇచ్చాడు, ఎందుకు, మనం ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఆయనకి. సో దాని ద్వారా ఏమవుతుంది, మనకి ఎలాగైతే తల్లి మనకి డబ్బా ఇస్తుంది, లంచ్ బాక్స్, డిన్నర్ బాక్స్, ఆ బాక్స్, ఈ బాక్స్, ఎవరైనా ఈ స్వెటర్ వేసుకో, అది వేసుకో, ఎందుకు, అప్పుడు దానివల్ల ఏమవుతుంది, తల్లి మీద తండ్రి మీద ప్రేమ కలుగుతుంది. అలాగే భగవంతుడు కూడా ఇది ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎలా చేశారు, దాన్ని ఇక్కడే ఉండేటట్టుగా చేయలేదు, ఇక్కడ నుండి వద్దునైనా ఇది కరెక్ట్ ప్లేస్ కాదు అని మనకి అన్ని విధాలుగా నేర్పిస్తున్నారు. ఎందుకు, ప్రేమ కలగడానికి, ప్రేమ ఉంది అని చెప్పడానికి. సో అలాగనమాట. ఓకే, అంటే టెంపరరీ కూడా ఇక్కడ జాగ్రత్తగా ఉండి వచ్చేయమని చెప్పడానికి కూడా మనకి ఇవన్నీ ఇచ్చారు. ఇది కరెక్ట్ ప్లేస్ కాదు అని చెప్పడానికి, నువ్వు ఇండిపెండెంట్ గా ఎంజాయ్ చేయలేవు, ఇది రాంగ్ ఎంజాయ్మెంట్. ఈ మీట్ ఈటింగ్, ఈ ఇలిసిట్ సెక్స్, ఈ గ్యామ్, ఇంటాక్సికేషన్, ఇవన్నీ రాంగ్ ఎంజాయ్మెంట్. నువ్వు ఇండిపెండెంట్ గా ఎంజాయ్ చేయలేవు. ఇప్పుడు మందు తాగేవాడు హ్యాపీగా ఉండొచ్చు కదా, మళ్ళీ వాడు నెక్స్ట్ డే ఎందుకు తాగుతున్నాడు కదా, అది గుంజేస్తుంది, రైట్. అంటే ఇక్కడ
నువ్వు ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయలేవురా నాయన. దీనివల్ల ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు మళ్ళీ మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటారు. ఇలిసిట్ సెక్స్ చేసే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. అదొక వ్యసనం అయిపోయింది. అంటే ఏంటంటే మన ఎంజాయ్మెంట్ని తీసేస్తున్నారు భగవంతుడు వారు. ఈ మెటీరియల్ వరల్డ్లో ఉన్న ఎంజాయ్మెంట్ని తీసేసి మనల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. సో అంటే ఏంటి చెప్పడానికి, ఇది కరెక్ట్ ప్లేస్ కాదు ఉండడానికి, ఎంజాయ్ చేయడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, వెనక్కి వచ్చేసేయి అని మనకి చెప్తున్నారు. అందుకనే భక్తియుత సేవ చేయాలి. ఇస్కాన్ ఈ కృష్ణ చైతన్యంలో ఉండాలి. మనమేమి ఏ చైతన్యంలో ఉన్నాం మనం ఇప్పుడు? మన చైతన్యంలోనే ఉన్నాం. నేను గృహ క్షేత్ర సుత ఆప్త విత్తై ఇవన్నీ చేసుకుంటూ క్రియేటర్ ప్రొపరేటర్ కంట్రోలర్ ఎంజాయ్ చేసుకుంటూ అటెన్షన్ చేసుకుంటూ, అంటే భక్తులు కాదు అభక్తుల గురించి నేను చెప్తున్నాను. సో అందుకనే మనము భక్తిలో ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం అందరం శ్రీల ప్రభుపాదుల వారికి, మన గురువులు, అందరి మంది గురువులకి మనము చాలా రుణపడి ఉన్నాం కదండి. అలా అనమాట, అలా మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడి మీద కూడా చాలా రుణపడి ఉన్నాం మనం. అందుకని హరే కృష్ణ. భగవద్గీత డైమండ్ తోడుకోవచ్చు. చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది. హరే కృష్ణ ప్రభుజీ. సాధన జ్ఞానము విజ్ఞానము చాలా బాగుండే క్లాస్. సాధన జ్ఞానము విజ్ఞానము అనుకోవచ్చా ప్రభు? ఇవి కొంచెం ఇప్పుడు చెప్పిన క్లాసు వీలైతే దయచేసి క్లిప్పింగ్ పెడతారండి. మళ్ళీ వింటేనే కానీ గుర్తుండదండి. ఇప్పుడు విన్నప్పుడు బాగానే. మీ టీచర్ ఎవరున్నారో వాళ్ళకి అడిగితే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్లో వచ్చేస్తుందండి ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు. అది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో వస్తుంది. ఎవరైనా అడగండి, మీకు వస్తుంది మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు చెప్పారు కదా నారాయణమూర్తి మనవుడు, అంబానీ మనవుడు, వీళ్ళు పుట్టుకతోనే వీళ్ళు కోటాధీశ్వరుని. అది ఈ సందర్భంలో మేము దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్లీ వాళ్ళు ఏమీ పెద్ద పెద్ద కార్యాలు చేయలేదు, ఆటోమేటిక్గా అది వచ్చేసింది. అంటే అందుకని ఏంటంటే భక్తియుత సేవ చేస్తే అన్నీ వచ్చేస్తాయి, మీకు మిగతా అన్నీ చేయనవసరం లేదు. ఈ దానాలు వేదాలు చదవడము ఇవన్నీ చేయనవసరం లేదు. చాంటింగ్ చేయండి, చాంటింగ్ చేస్తే మనసు క్లీన్ అయిపోతుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, సో మనము వేదాలు జ్ఞానాలు ఇవన్నీ మనకి టైం లేదు ఇవన్నీ చేయడానికి. ఎవరి దగ్గర టైం ఉంది? వేదాలు చదవడము, యజ్ఞాలు చేయడము, డిఫరెంట్ ఆస్టెరిటీస్ చేయడము. మనకి ఈ కలియుగంలో ఉండే వాళ్ళకి చాంటింగే పెద్ద ఆస్టెరిటీ కదండి. ఆ 16 మాలలు చేసేసి ఇంకా ఎక్స్ట్రా మాలలు చేసి భగవంతుడికి భోగా చేయడము, అదే ఒక పెద్ద ఆస్టెరిటీ. ఇంకా మళ్ళీ పెద్ద పెద్ద ఆస్టెరిటీలు చేయనవసరం లేదు. ఈ ఆస్టెరిటీ చేస్తే ఆటోమేటిక్గా మనము అంబానీ లాగా, కొడుకులాగా, వాళ్ళ మనవుడిలాగా మనం హయ్యర్ పొజిషన్కి వెళ్ళిపోతాం. ఇంకా వేరే పనులు చేయనవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా వేరే పనులు చేయనవసరం లేదు. ప్యాసింజర్ వందే భారత్ ఎక్కేసేయండి, మళ్ళీ ఎక్స్ప్రెస్ ట్రైన్, ప్యాసింజర్ ట్రైన్ ఎక్కనవసరం లేదు. డైరెక్ట్ వందే భారత్ ఎక్కేస్తే అబ్బా మనం హైయెస్ట్ లెవెల్లో ఉన్నాము అని ఇక్కడ మనం అంటే పుట్టుకతోనే కోటాధీశుల కంటే పుట్టుకతోనే భక్తియుక్త సేవలో ఉండే వాళ్ళు ఇంకా పుణ్యాత్ములు కదా ప్రభుజీ. కొంతమంది ఇక్కడ యాక్చువల్గా మనం ఎందుకు కృష్ణ పరమాత్మ చెప్తారు, ఎందుకు వాళ్ళని అటువంటి ఫ్యామిలీలో పుట్టిస్తారంటే వాళ్ళు పని చేయనవసరం లేదు. ఇంకా రోడ్డు మీద పడి అక్కడికి వెళ్ళి పని చేయనవసరం లేదు. డైరెక్ట్గా భక్తియుత సేవ స్టార్ట్ చేసేయచ్చు. వాళ్ళు భగవద్గీత ఓపెన్ చేయడము, టెంపుల్కి వెళ్ళడము, వాళ్ళ డివోటీస్ అసోసియేషన్ చేయడము, సర్వీస్ చేయడము, గార్లెండ్ చేయొచ్చు, ఇంకోటి ఏమైనా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్లో హెల్ప్ చేయొచ్చు, ప్రసాదం కుకింగ్లో హెల్ప్ చేయొచ్చు. వాళ్ళు ఇంకా పని చేయనవసరం లేదు. రైట్, వాళ్ళు ముందే చాలా చేశారు, పనులు చేశారు ఆల్రెడీ, కొన్ని మంచి పనులు చేశారు వాళ్ళు. అందుకని వాళ్ళు అట్లా వస్తారనమాట. కానీ ఎవరైతే దాన్ని ఉపయోగించకుండా మళ్ళీ మెటీరియల్ అనుకోండి, దానివల్ల ఉపయోగం. అందుకనే కృష్ణ కాన్షియస్లోకి వాళ్ళకున్న యాక్చువల్గా వాళ్ళ అంబానీ ఫ్యామిలీకి ఇస్కాన్ అంటే వాళ్ళంటే చాలా ఇష్టం. హిస్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజు వెళ్తూ ఉంటారు వాళ్ళ ఫంక్షన్స్కి, వాళ్ళని బ్లెస్ చేయడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు ఇన్వైట్ చేస్తారు డివోటీస్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో కృష్ణ టెంపుల్ కూడా ఉంది కదా. సో అనమాట. సో అట్లా వాడుకోవాలి, అంతేగాని వెళ్తుంది కదా అని దాన్ని దుర్వినియోగం చేస్తే ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మనకి ఏది ఇష్టమో అటువంటి బాడీ వస్తుంది మనకి. అట్లా అంబానీ కొడుకు మన 173 కిలోమీటర్లు నడిచి ద్వారకాకి వెళ్ళిండు ప్రభుజీ. అవును మాతాజీ, ఎస్. నడిచినాడు ప్రభు. వాళ్ళు కషాయకానికి తోడుకపోతా ఉండంట ప్రభు. ఇది ఆవులంతాను కషాయకానికి తోడుకపోతా ఉండండి ప్రభు. అప్పుడు వాళ్ళు ఎంత అడిగితే అంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి వాటినంతా ఇచ్చేసారంట ప్రభు దావలోనే. అవును, ఎస్. ఆ డబ్బుని అలా వాడుకోవడం మంచిది కదా. ఓకే డియర్ డివోటీస్, అందరికి దండోత్ ప్రణామ్. మళ్ళీ రేపటి క్లాస్ లో కలుద్దాము. హరే కృష్ణ ప్రభుజీ. కొంచెం బాగాలేదు, కొంచెం హరే కృష్ణ జపం చేయరా? ఏంటి మాతాజీ? మా అల్లుడికి కొంచెం ఫీవర్ ఉంది 3 రోజుల నుంచేనే.
హరే కృష్ణ జపం చేయండి. తొందరగా మీ అల్లుడి గారికి రవిశంకర్ అండి, రవిశంకర్ గారికి తొందరగా ఆ జ్వరము అంతా తగ్గిపోయి మంచిగా మళ్ళీ భక్తియుత సేవలోకి రావడానికి మనందరం చాంటింగ్ చేద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు.